హరే కృష్ణ. అందరికీ హరే కృష్ణ. మనము లాస్ట్ వీక్ క్లాస్లో భగవద్గీత ఫస్ట్ అధ్యాయాన్ని ట్రై అంటే దాని ఎసెన్స్ని అండర్స్టాండ్ చేసుకోవడానికి ట్రై చేసాం. అందులో ఏంటంటే ఫస్ట్ అధ్యాయం స్టార్ట్ అయ్యేది ధృతరాష్ట్రుడి క్వశ్చన్తో స్టార్ట్ అవుతుంది. వాళ్ళు ఏం చేస్తున్నారు, నా కొడుకులు ఆ పాండవు వాళ్ళ కొడుకులు ఏం చేస్తున్నారు అని చెప్పి సంజయుడిని అడుగుతాడు. సంజయ్ ఆ తర్వాత అక్కడ ఏం జరుగుతుంది కురుక్షేత్రంలో అని చెప్పడం మొదలెడతాడు. ఆ తర్వాత వచ్చి నెక్స్ట్ ద్రోణుడు భీష్ముడితో దుర్యోధనుడు మాట్లాడడం గురించి ఉంటుంది. కొన్ని శ్లోకాలు వాళ్ళ మాటలు ఉంటాయి అన్నమాట. అందులో వాళ్ళని ఏంటంటే ద్రోణుడిని భీష్ముడిని వాళ్ళకి దుర్యోధనుడికి తనకు అనుకూలంగా వాళ్ళని ఫైట్ చేయడానికి ఎంకరేజ్ చేసినట్టే చేస్తాడు. కానీ ఆ చేయడంలో వాళ్ళని డిస్ప్లీజ్ చేస్తాడు. మనం అనుకున్నాం కదా ఆల్రెడీ, వాళ్ళని నొచ్చుకునేలా చేస్తాడు అనమాట వాళ్ళ మాటలతోటి, తన మాటలతోటి. తర్వాత కృష్ణుడు అర్జునుడు ఎంటర్ అవుతారు బ్యాటిల్ ఫీల్డ్లోకి. ఇద్దరు తెల్లని రథాలు పూంచిన తెల్లని గుర్రాలతోటి ఉన్న రథంతో ఇద్దరు ఎంటర్ అవుతారు అనమాట. ఆ తర్వాత అందరూ కృష్ణుడు అర్జునుడు ఎంటర్ అయిన తర్వాత అందరూ వారియర్స్ అందరూ అటువైపు రెండు వైపుల సైన్యంలో వాళ్ళందరూ శంఖనాదాలు చేస్తారు. శంఖనాదం ఏంటంటే యుద్ధం స్టార్ట్ అవుతుందని చెప్పడానికి సూచన శంఖనాదం అనమాట. శంఖనాదం మోగించిన తర్వాత ఇంక యుద్ధం అబౌట్ టు బిగిన్ అనమాట. ఎప్పుడైతే అర్జునుడు కృష్ణుడు ఈ పాండవులందరూ శంఖనాదాలు పూరిస్తారో వాళ్ళ యొక్క శంఖనాద ధ్వని అవతల కౌరవుల హృదయాల్ని బద్దలు చేస్తుందని చెప్పి సంజయుడు చెప్తాడు అనమాట. అంటే వాళ్ళకి భయం కలిగిస్తుంది అనమాట. కానీ పాండవుల సైడ్ భయం ఏమి ఉండదు, ఎందుకంటే వాళ్ళ కృష్ణుడు ఉంటాడు కదా, వాళ్ళకి భయం ఉండదు. తర్వాత మనం 9 సైన్స్ ఆఫ్ విక్టరీ చూసాం. అంటే పాండవులు గెలుస్తారు అనడానికి, యుద్ధం మొదలవడానికి ముందే వాళ్ళ యొక్క విజయానికి సంకేతాలు వచ్చేస్తాయి. కొన్ని సంకేతాలు చెప్పుకున్నాం కూడా, 9 ఆల్రెడీ ఉన్నాయి. తర్వాత మళ్ళీ దాని గురించి డీటెయిల్స్ కూడా తర్వాత వెళ్ళచ్చు, అక్కర్లేదు. మెయిన్ సైన్ ఏంటంటే కృష్ణుడే దేవదేవుడే సాక్షాత్తు వాళ్ళ వాళ్ళ యొక్క సైడ్ ఉన్నాడు. అది మెయిన్. ఇది మిగతా ఉన్నాయి. తర్వాత అర్జునుడు అడుగుతాడు అనమాట. ఈ శంఖనాదాలు అయిన తర్వాత అర్జునుడు అడుగుతాడు అనమాట, అవతల వైపు వాళ్ళు ఇవతల వైపు వాళ్ళు ఎవరెవరు ఉన్నారు అసలు ఒకసారి చూస్తాను, నేను దాన్ని బట్టి నా నా యొక్క అటాక్ని ప్లాన్ చేసుకుంటాను. ఒక కృష్ణ నా రథాన్ని తీసుకెళ్లి మధ్యలో ఆపు అంటాడు. ఆపనగానే కృష్ణుడు రథాన్ని తీసుకెళ్లి ఇరు సైన్యాల మధ్యలో ఆపుతాడు. ఆపిన తర్వాత అప్పుడు అర్జునుడు చూస్తాడు. రెండు వైపు సైన్యాల్లో అర్జునుడు చూసింది ఏంటంటే అందరూ తన వాళ్ళే. అటువైపు తన ఫ్యామిలీ మెంబర్సే, ఇటువైపు తన ఫ్యామిలీ మెంబర్సే. అందరు బంధువులు ఉంటారు, స్నేహితులు ఉంటారు, తాతలు తండ్రులు మనవలు, అన్ని రకాల వరుసలు ఉన్న రిలేషన్స్ అన్నీ ఉంటాయన్నమాట. అది చూడగానే అర్జునుడికి దుఃఖం పొంగుకొచ్చేస్తుందన్నమాట. ఇప్పుడు నేను వీళ్ళందరినీ చంపేయాలా ఇప్పుడు అని దుఃఖం కలుగుతుందన్నమాట. మా తనని చంపడానికి వచ్చిన శత్రువర్గంలో సైన్యాన్ని చూసి కూడా తనకి బాధ కలుగుతుందన్నమాట. వాళ్ళ మీద కూడా జాలి కలుగుతుందన్నమాట. అప్పుడు ఇంకా అర్జునుడు ఏమంటాడు, నేను యుద్ధం చేయలేను నేను అని చెప్పి డిసైడ్ చేసేసుకుంటాడు. ఇది శంఖనాదం మోగించేసిన తర్వాత అందరు శంఖాలు మోగించారంటే ఇంక యుద్ధం అబౌట్ టు బిగిన్ అనమాట. అప్పుడు అర్జునుడు డెసిషన్కి వస్తాడు, నేను యుద్ధం చేయలేను అంటాడు. మరి కృష్ణుడికి చెప్పాలి కదా, ఎందుకు చేయలేనని చెప్పాలి, రీజన్ చెప్పాలి కదా. అప్పుడు ఆ 5 రీజన్స్ చెప్తాడు. అందులో 4 రీజన్స్ మనం ఫస్ట్ చాప్టర్లో చూసాం. ఫస్ట్ రీజన్ ఏంటంటే కరుణ అనమాట, అపారమైన కరుణ. ఈవెన్ శత్రు సైన్యంలో తనని చంపడానికి వచ్చిన వాళ్ళ మీద కూడా కరుణ చూపిస్తాడు, అంటే జాలి చూపిస్తాడు అనమాట. అయ్యో నేను వాళ్ళని చంపలేను, చూస్తూ చూస్తూ నా చేతితో వాళ్ళని నేను చంపలేను అంటాడు. వాళ్ళని చూసి జాలి పడతాడు అనమాట. తనని చంపడానికి వచ్చిన వాళ్ళని జాలి పడతాడు, జాలిపడి నేను చంపలేను అంటాడు. అది ఒక రీజన్, కరుణ, కంపాషన్ అనేది. రెండవ రీజన్ ఏంటంటే ఇంతమందిని చంపేసిన తర్వాత వచ్చిన విజయాన్ని ఎవరితో షేర్ చేసుకోవాలి, అందరూ చచ్చిపోతారు, ఆ వచ్చిన విజయాన్ని ఎవరితో పంచుకోవాలి నేను, అందరు బంధువులందరూ పోయిన తర్వాత అని అదొక రీజన్ చెప్తాడు. తర్వాత మూడో రీజన్ ఏం చెప్తాడంటే వీళ్ళందరినీ చంపితే నాకు పాపం వస్తుంది అని అంటాడు. పాపం వస్తుంది, సింపుల్ రియాక్షన్స్ వస్తాయి. పాపం వస్తుంది, అందరూ నరకానికి వెళ్లాల్సి వస్తుంది, నా వల్ల వాళ్ళందరూ నరకానికి వెళ్లాల్సి వస్తుంది, నా వంశస్థులందరూ అన్నది ఒక భయం ఉంటుంది. మూడోది ఏంటంటే వంశనాశనం అయిపోతుంది అంటాడు. వంశనాశనం అయిపోతుంది దాని ద్వారా, ఎందుకంటే మొత్తం అందరూ కురు పాండవు మొత్తం వంశం అంతా అక్కడే ఉంది కదా, వంశనాశనం అయిపోతుంది. ఆ నాశనం అయిపోతే అందులో ఇంటికి పెద్ద మగవాళ్ళందరూ చనిపోతే ఆ ఫ్యామిలీలో మిగిలిపోయిన ఈ ఆడవాళ్ళకి, చిన్నపిల్లలకి, ముసలి వాళ్ళకి, వాళ్ళందరికీ తర్వాత ఏది మంచి ఏది చెడు అని చెప్పేవాళ్ళు ఉండరు, వాళ్ళని రక్షించే వాళ్ళు ఉండరు. దాంతో ఏమవుతుంది, ఆడవాళ్ళు ఎస్పెషల్లీ ఆడవాళ్ళు దిగజారిపోవాల్సి వస్తుంది. ఎందుకంటే కుటుంబ పోషణ నిమిత్తం పిల్లల్ని పోషించుకోవాలంటే వాళ్ళు ఏదో పని చేయాల్సిందే. బయట మగవాళ్ళందరూ చాలా ఆడవాళ్ళ యొక్క వల్నరబిలిటీని చూసి వాళ్ళని లొంగ తీసుకోవడానికి ట్రై చేస్తారు అన్నమాట. సో అందుకని ఆ వంశనాశనం అలా అయిపోతుంది. అక్కడి నుంచి సంకర జాతి, వర్ణ సంకరం అయిపోతుంది. వేరే వాళ్ళందరూ అక్రమ సంబంధాలు మొదలవుతాయి, ఆడవాళ్ళు దిగజారిపోతారు, అక్రమ సంబంధాలు వస్తాయి. అక్కడి నుంచి ఆ వర్ణ సంకరం అవుతుంది. వాళ్ళందరూ వచ్చిన సంతతి సరిగా పెద్దవాళ్ళకి, చనిపోయిన వాళ్ళకి పిండ ప్రదానాలు చేయరు. దాంతో వాళ్ళందరూ నరకానికి వెళ్తారు. అంటే ఫ్యామిలీ ట్రెడిషన్స్ అన్నీ పోతాయి. దాంతో అందరూ నరకానికి వెళ్తారు. ఇదంతా నా వల్ల జరుగుతోంది అని చెప్పి అర్జునుడు మొత్తం హోల్ రెస్పాన్సిబిలిటీ అంతా తన మీద పెట్టుకుంటాడు అనమాట.
అంతటికి ఇంతటి వినాశనానికి నేను కారణం అవుతా అని చెప్పి అందుకే నేను యుద్ధం చేయలేనని చెప్పి చెప్తాడు. 4 రీజన్స్ చెప్పేశాడు. చెప్పిన తర్వాత నేను లాస్ట్ వీక్ క్లాస్లో ఒక పాయింట్ మిస్ అయిపోయాను. ఆ పాయింట్ చెప్పలేదు అనమాట. అందుకని ఇవాళ యాక్చువల్గా రీక్యాప్ లాస్ట్కి వచ్చేస్తుంది. అంతా చెప్పిన తర్వాత అర్జునుడు ఏం చేస్తాడంటే ఈ ధనుర్బాణాలు కింద పడేసి కూర్చుంటాడు. ఇంకా రథంలో కూర్చుండిపోతాడు, తల పట్టుకుని కళ్ళ నిండా నీళ్లు నిండిపోతాయి. అప్పుడు ఏమంటాడంటే ఈవెన్ అప్పుడే ఆల్రెడీ అందరూ శంఖనాదాలు చేసేసారు. శంఖనాదాలు చేసేసిన తర్వాత అర్జునుడు నేను ఫైట్ చేయలేని చెప్పి డిసైడ్ చేశాడు. ఇప్పుడు అర్జునుడు ఫైట్ చేయనంత మాత్రాన యుద్ధం ఆగిపోదు కదా. అవతల వైపు వాళ్ళు రెడీగా ఉన్నారు యుద్ధం చేయడానికి. వాళ్ళు ఏం కరుణ చూపించట్లేదు కదా. సో వాళ్ళు రెడీ అయిపోయి ఫైట్ చేస్తారు, అటాక్ చేస్తారు. సో అర్జునుడు ఏమంటాడంటే లాస్ట్ చాప్టర్లో లాస్ట్ బట్ వన్ శ్లోకంలో అర్జునుడు ఏమంటాడంటే వాళ్ళు ఓకే నేను ఫైట్ చేయను అంటున్నాను, ఒకవేళ వాళ్ళు వచ్చి ఫైట్ చేస్తే లెట్ దెమ్ ఫైట్, వాళ్ళని ఫైట్ చేయని నేను ఏమీ రెసిస్ట్ చేయను, అలా కూర్చుని ఉంటాను అంటాడు. అంతే, రథంలో అలా కూర్చుంటాను, నేనేం ప్రతిఘటించను, వాళ్ళు వచ్చి నన్ను చంపేసేయని అని చెప్పి అంటాడు అనమాట. అంటే అర్జున యొక్క విషాదం అంత ఎక్స్టెంట్కి వెళ్ళిపోతుందన్నమాట. తను చావడానికి కూడా రెడీ అయిపోయాడు. ఓకే వాళ్ళు నన్ను చంపేసేని వచ్చేసి నేను మాత్రం ప్రతిఘటించను అని చెప్పి అంటాడనమాట. కానీ ఇంకా 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 కంప్లీట్గా కళ్ళలోంచి నీళ్లు కారిపోతుంటాయి అనమాట. ఇది బ్యాక్గ్రౌండ్ అనమాట. ఇంకా అర్జునుడికి ఏంటంటే జీవించాలనే ఆశ కూడా చనిపోయింది అనమాట. కంప్లీట్గా జీవించాలనే జీవితేచ్ఛ కూడా నశించిపోయింది అనమాట. వాళ్ళ చేతిలో నేను చచ్చిపోయినా సరే పర్వాలేదని అంటాడు. ఎందుకంటే యుద్ధ రంగంలో ఉన్నాడు, యుద్ధ రంగం నుంచి పారిపోలేడు. సరే వాళ్ళ చేతిలో నేనే చచ్చిపోతాను అంటాడు. అంటే అంత ఎక్స్టెంట్కి వెళ్ళిపోయింది అనమాట దీని మీద విషాదం. సో ఇప్పుడు ఇవాళ చాప్టర్లోకి వెళ్దాం. ఇవాళ చాప్టర్ ఏంటంటే సెకండ్ చాప్టర్. ఈ చాప్టర్ పేరు యాక్చువల్గా సాంఖ్య యోగం. ప్రతి చాప్టర్కి యోగం అని పేరు వస్తుందని చెప్పాను కదా. ఈ చాప్టర్ పేరు అంటే సాంఖ్య యోగం అనమాట. సాంఖ్యం అంటే ఏంటంటే మ్యాటర్కి స్పిరిట్కి మధ్య డిఫరెన్స్ని సాంఖ్యం అంటారు. అంటే ఆత్మతత్వం గురించి చెప్పే చాప్టర్ అనమాట. ఏది ఆత్మ ఏది అనాత్మ అనే దాని యొక్క భేదాన్ని చెప్పే చాప్టర్ ఇది. అంటే యాక్చువల్గా ఆత్మజ్ఞానం ఇచ్చే చాప్టర్ అనమాట. దీనికే ఇంకొక పేరు గీతాసారం అని కూడా అంటారు. గీతాసారం అని ఎందుకంటారంటే మొత్తం హోల్ భగవద్గీత అంతా కృష్ణుడు ఈ చాప్టర్లో సమరైజ్ చేసేస్తాడు. మొత్తం 3 యోగాలు అంటే కర్మయోగం, జ్ఞానయోగం, భక్తి యోగం 3 కూడా సమరైజ్ చేసి చెప్తాడు ఇందులో. అది ఇంకా అప్పటికి ఇంకా అర్జునుడు కన్విన్స్ అవ్వడు. అందుకని ఇంకా చాప్టర్స్ కంటిన్యూ అయ్యాయి అన్నమాట. ఓకే, ఇవాళ ఇప్పుడు మనం సెకండ్ చాప్టర్ స్టార్ట్ చేస్తాం. సెకండ్ చాప్టర్ స్టార్టింగ్ సంజయుడు మాట్లాడతాడు. ఇవాళ నుంచి ఏంటంటే కొంచెం ప్యాటర్న్ మార్చాను. నేను ప్రతి శ్లోకం చదివి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని మొత్తం థీమ్ అంతా శ్లోకాలు చదువుకుంటూ వెళ్ళే కన్నా ఒక్కొక్క శ్లోకం చదివి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్తాను. సో దట్ ఏంటంటే మనకి ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకూడదు. ఓకే, అప్పుడు చూపించండి మన పీపీటీ. నేను బుక్లోంచి చదువుతాను, మీకేం అభ్యంతరం లేదు. ఎందుకంటే నాకు బుక్లోంచి చదవడం చాలా నాకు కంఫర్టబుల్గా అనిపిస్తుంది, రాదర్ దాన్ స్క్రీన్ మీద చదివే కన్నా. స్క్రీన్ మీద మీ అందరి కోసం పెట్టాను, బుక్ నేను చదువుతాను. ఓకే, చూపించండి. నేను రికార్డింగ్ ఓకే, గీతాసారం ఫస్ట్ శ్లోకం. ఇది ఈ థీమ్లో 30 శ్లోకాలు ఉంటాయి. నేను ఇవాళ ఈ 30 శ్లోకాలు కవర్ చేస్తానో చేయనో నాకు తెలియదు. ఎందుకంటే ఇంపార్టెంట్ సెక్షన్ ఇది. ఈ సెక్షన్ని మనం ఫాస్ట్గా వెళ్ళిపోవద్దు. నేను ఎంతవరకు చెప్పగలుగుతానో అంత దాకా చెప్పి ఆపేస్తాను. ఒకవేళ మిగిలిపోతే నెక్స్ట్ వీక్ కూడా ఇదే కంటిన్యూ చేస్తాం. ఓకే, ఫస్ట్ శ్లోకం చదువుతాను. నేను శ్లోకం చదివి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి ముందుకెళ్తాను, దాని అన్ని శ్లోకాలు ఒకటేసారి చదివి జస్ట్ చెప్పే కన్నా. ఓకే, ఫస్ట్ శ్లోకం. సంజయ్ ఉవాచ తం తదా కృపయావిష్టాన్ అశ్రుపూర్ణాకులేక్షణం విషీదంతమిదం వాక్యం ఉవాచ మధుసూదన. ఇక్కడ సంజయుడు ఏమంటున్నాడంటే ఈ అర్జునుడు ఈ చింతాక్రాంతుడే కళ్ళల్లో నీళ్లు నిండిన ముఖం కలవాడైన అర్జునుడిని చూసి అప్పుడు మధుసూదనుడు ఈ విధంగా పలికాడు అని చెప్పి చెప్పాడనమాట. అంటే ఇక్కడ సంజయుడు ఏంటంటే కృష్ణుని మధుసూదన అని అడ్రస్ చేశాడు. ఈ మొత్తం భగవద్గీత అంతా కృష్ణుణ్ణి అర్జునుడిని డిఫరెంట్ పేర్లతో పిలుస్తారు అనమాట. ఎస్పెషల్లీ కృష్ణుణ్ణి ఒక్కొక్క పాయింట్లో ఒక్కొక్క పేరుతో పిలుస్తారు. ఎందుకంటే ఆ పేరుతో ఎందుకు పిలిచాడు అనే దానికి కూడా ఎక్స్ప్లెనేషన్ ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈ శ్లోకంలో మధుసూదన అని చెప్పాడు అనమాట కృష్ణుడు సంజయుడు. ఎందుకు చెప్పాడంటే కృష్ణుడు మధు అనే ఒక రాక్షసుడిని చంపాడు అనమాట. ఇప్పుడు ఎందుకని మధుసూదన అని అడ్రస్ చేశాడంటే సంజయుడు, ధృతరాష్ట్రుడు ఏంటంటే ఫస్ట్ చాప్టర్లో ఏదైతే అర్జునుడు విషాదయోగం అంతా విన్నాడో విన్న తర్వాత ధృతరాష్ట్రుడికి అనిపిస్తుంది, ఒక రకమైన హ్యాపీగా ఫీల్ అవుతాడు. అమ్మయ్య
అర్జునుడు ఇంకా ఫైటింగ్ చేయడానికి ఇష్టపడలేదు. సో వాళ్ళందరూ ఏంటంటే ఇంకా విత్డ్రా అయిపోతారు. పాండవులందరూ ఈ యుద్ధం నుంచి విత్డ్రా అయిపోతారు. ఇంకా నా పిల్లలదే రాజ్యం అని చెప్పి ఒక రకమైన ఆనందం వస్తుంది. అది గమనించిన సంజయుడు కృష్ణుణ్ణి మధుసూదన అని చెప్తాడు. ఎందుకు చెప్తాడంటే మధు అనే రాక్షసుని చంపాడు. అర్జునుడికి ఇప్పుడు ఏవైతే క్వశ్చన్స్ వచ్చాయో, డౌట్స్ వచ్చాయో, అవి కూడా రాక్షసులు లాంటివి. ఆ డౌట్స్ కూడా రాక్షసులు లాంటివి. అలాంటి డౌట్ రాక్షసుల్ని కూడా కృష్ణుడు చంపగలడు అని చెప్పి అన్యాపదేశంగా చెప్తాను. అంటే యుద్ధం అవుతుంది, వెయిట్ చేయి అని చెప్పి చెప్పడం అన్నమాట. సో ఇప్పుడు అర్జునుడి సిచ్యువేషన్ దగ్గరికి వచ్చారు ఏంటంటే అర్జునుడు లిటరల్గా కళ్ళల్లో నీళ్లు కారుతున్నాయి, ఏడుస్తున్నాడు. చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు, బాధలో ఉన్నాడు. జనరల్గా ఏమన్నా ఈ ఫ్రెండ్స్ అలా ఎవరైనా పక్కన ఉంటే ఇలా ఒక ఏడుస్తూ దీనంగా ఉండి డిప్రెషన్లోకి వెళ్ళిపోతే పక్కన ఉన్న ఫ్రెండ్స్ ఏం చేస్తారు? జనరల్గా ఎవరైనా పక్కన ఉంటే ఏం చేస్తారు? వాళ్ళని కొంచెం హుషారు చేస్తారు, కొంచెం వాళ్ళని భుజం తట్టి ఎంకరేజ్ చేస్తారు. పర్వాలేదు, నువ్వేం బాధపడకు, నేను ఉన్నానుగా, నేను చూసుకుంటానుగా అని చెప్పి చెప్తారు. సో ఇప్పుడు కృష్ణుడు దేవదేవుడే పక్కన అర్జునుడి పక్కన ఫ్రెండ్ లాగా ఉన్నాడు. ఇప్పుడు ఏం చెప్తాడు ఆయన చూద్దాం. సెకండ్ శ్లోకం. ఓకే, సెకండ్ శ్లోకం చదువుతున్నా. శ్రీ భగవాన్ వాచ ఉతస్వాకస్మలమిదం విషమే సముపస్థితం అనార్యజుష్టమస్వర్గ్యం అకీర్తికరమర్జున. కృష్ణుడు ఏంటంటే కృష్ణ భగవానుడు పలికను, దీనిలో ఈ ట్రాన్స్లేషన్ చదువుతా చూడండి. కృష్ణ భగవానుడు పలికను, ఓ అర్జున, నీకు కల్మషం ఎచటి నుంచి ప్రాప్తించినది. జీవిత విలువనెరిగిన మనుషునకు ఇది అర్హము కానట్టిది. ఇది ఉన్నత లోకములను లభింపచేయదు, పైగా అపకీర్తిని కలిగించింది. సరే, కృష్ణుడు అసలు ఎక్కడ ఏమాత్రం భుజం తట్టి ధైర్యం చెప్పడం చేయలేదు. స్ట్రైట్ అవే అటాక్ అనమాట. లిటరల్గా అర్జునుడిని మందలించాడు కృష్ణుడు. సో జనరల్గా ఎవరైనా ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? ఎంత కొంచెం కంఫర్ట్ ఇస్తారేమో, అవతల వాళ్ళు కన్సోల్ చేసి కంఫర్టబుల్గా చేస్తారేమో అని అనుకుంటారు. కానీ యాక్చువల్గా కంఫర్ట్ ఇవ్వలేదు కృష్ణుడు. కృష్ణుడు చాస్టైజ్ చేశాడనమాట. నీకు ఇలాంటి ఇలాంటి కల్మషం ఎక్కడి నుంచి వచ్చింది నీకు అని అడిగాడు. కల్మషం అంటే ఏంటంటే ఇలాంటి థింకింగ్, నువ్వు ఏదైతే అంటే వాళ్ళ మీద కరుణ చూపిస్తున్నావు, నువ్వు ఏదైతే అనుకుంటున్నావో అది యాక్చువల్గా నువ్వు చూపించేది కరుణ కాదు అని చెప్పి చెప్తాడు అనమాట. ఇలాంటి వాళ్ళని అంటే ఎవరైతే దుష్ట బుద్ధి కలిగిన వాళ్ళ మీద నువ్వు కరుణ చూపిస్తున్నావు, అది చూపించి నువ్వు పెద్దగా గొప్పవాళ్ళని అనుకుంటున్నావు, కానీ అది తప్పు అని చెప్తాడు. అది నువ్వు యాక్చువల్గా నీ థింకింగే రాంగ్ అని చెప్పి చెప్తాడనమాట. నీలాంటి యుద్ధ వీరుడికి ఇలాంటి కరుణ తగినది కాదు అని చెప్పి చెప్తాడు. అంటే ఇలాంటి కరుణ శోభించదు నీలాంటి పర్సనాలిటీకి అని చెప్పడం అనమాట. ఎందుకంటే ఒక రాజు అనేవాడు తప్పు చేసిన వాడిని శిక్షించకుండా అయ్యో నేను వాడిని ఏం చేయలేను, శిక్షించలేను అని చెప్పి దాని చేతులు వెనక్కి ముడుచుకున్నాడు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఆ తప్పు చేసిన వాళ్ళు ఇంకా రెచ్చిపోతారు. సో అలాంటి పొజిషన్లో ఉండి అర్జునుడు నేను వాళ్ళని క్షమిస్తాను, వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా పర్వాలేదు, నేను వాళ్ళని క్షమిస్తాను అనడం ఎలా ఉంటుంది? అలా ఉంటుంది. అందుకని కృష్ణుడు స్ట్రైట్ అవే స్టార్టింగే అర్జునుడిని కట్ చేశాడు. నువ్వు తప్పు, ఇలా నీ ఆలోచన విధానమే తప్పు అని చెప్పి చెప్పాడు. ఇలా చేయడం వల్ల యాక్చువల్గా ఇలా చేయడం వల్ల నీ వంశానికి అపకీర్తి కలుగుతుందని చెప్పి చెప్తున్నాడు. వంశనాశనం ముందు నువ్వు కారణం అవుతావు నీ వంశ అపకీర్తికి ఇలాంటి బిహేవియర్ తోటి అని చెప్పి చెప్పాడు. నెక్స్ట్ ఏం చెప్పాడో చూద్దాం. 3వ శ్లోకంలో ఇంకా ఏం చెప్పాడు చూద్దాం. ఇంకెంత ఘాటుగా ఇస్తాడో చూద్దాం అర్జునుడు. 3వ శ్లోకం చదువుతున్నాం. క్లైబ్యం మామస్మగ పార్థ నైతత్వాయుపపద్యతే శుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోతిష్ట పరంతప. ఇందులో ఏం చెప్పాడంటే క్లైబ్యం అని చెప్పాడు. అంటే ఇంకా సీరియస్గా తిట్టాడు అనమాట. క్లైబ్యం అంటే ఏంటంటే ఇంపార్టెన్స్, అంటే నపుంసకత్వం. నువ్వు ఇలాంటి నపుంసకత్వానికి లొంగిపోకు అని చెప్పి చెప్తున్నాను. అంటే ఒక క్షత్రియుడు, ఒక వీరుడిలాగా నువ్వు ఆలోచించట్లేదు, చేతకాని వాళ్ళలాగా బిహేవ్ చేస్తున్నావు ఇక్కడ నువ్వు అని చెప్పి చెప్పాడు అనమాట. అని చెప్పి కృష్ణుడు అర్జునుడు ఓ పార్థ అన్నాడు. పార్థ అంటే ఏంటంటే సన్ ఆఫ్ పృథ, అంటే కుంతిని పృథ అంటారు అనమాట. కుంతి పుత్రుడు. కుంతి యొక్క వంశం చాలా గ్రేట్ వంశం, క్షత్రియ ఫ్యామిలీ నుంచి వచ్చింది ఆవిడ. అలాంటి వంశంలో పుట్టి నువ్వు క్షత్రియుడిలా బిహేవ్ చేయట్లేదు అని చెప్పి అన్యాపదేశంగా కృష్ణుడు చెప్తున్నాడు అనమాట. అండ్ ఇంకా ఇక్కడ ఏంటంటే అందరూ అర్జునుడు గ్రేట్ వారియర్ అని అందరూ అర్జునుడి కేసే చూస్తుంటారు. అందరి హోప్స్ అన్ని అర్జునుడి మీదే ఉంటాయన్నమాట. ఎందుకంటే అర్జునుడు యుద్ధం చేసి గెలిచి వాళ్ళ యొక్క రాజ్యాన్ని తీసుకొస్తారని అందరూ అనుకుంటుంటారు. అలాంటిది ఇప్పుడు అర్జునుడు క్షత్రియుడిలా బిహేవ్ చేయకుండా ఒక కామన్ మ్యాన్ లాగా బిహేవ్ చేస్తుంటే ఎలా ఉంటుంది? అండ్ అర్జునుడు అనుకుంటున్నాడు యాక్చువల్గా నేను ఎంతో కరుణ చూపిస్తున్నాను వాళ్ళ మీద అని అనుకుంటున్నాడు. అంటే యాక్చువల్గా ఇక్కడ అర్జునుడు తప్పుపట్టడం కాదు, అర్జునుడు ఒక పాత్ర పోషిస్తున్నాడు, అది గుర్తుపెట్టుకోండి. వాళ్ళ మీద కంపాషన్ చూపిస్తున్నాను, వాళ్ళ మీద కరుణ చూపిస్తున్నాను, నేను కరుణతో వాళ్ళని చంపలేకపోతున్నాను చెప్తున్నాడు. కానీ కృష్ణుడు ఏమంటే ఇక్కడ ఇది కరుణ కాదు,
హృదయ దౌర్బల్యం అని చెప్పాడు. హృదయ దౌర్బల్యం అంటే వీక్నెస్ ఆఫ్ హార్ట్. నీ హార్ట్ యొక్క వీక్నెస్ వాళ్ళ మీద నాకు నీ అటాచ్మెంట్ వల్ల నువ్వు చంపలేకపోతున్నావు, నీ కరుణ కాదని చెప్పి చెప్తున్నాడు అనమాట. నెక్స్ట్ అని చెప్పి నువ్వు లేచి యుద్ధం చెయ్యి అని చెప్పాడు ఫైనల్గా. 4th శ్లోకం చూద్దాం. 4th శ్లోకంలో ఇప్పుడు నీది కరుణ కాదు అని చెప్పి చెప్పేశాడు. నీ హృదయ దౌర్బల్యం అన్నాడు, వీక్నెస్ ఆఫ్ హార్ట్ అన్నాడు. సో అర్జునుడు ఏమంటాడో చూద్దాం ఇప్పుడు. అర్జున ఉవాచ కథం భీష్మం అహం సంఖ్యే ద్రోణం చ మధుసూదన ఇషుభి ప్రతియోత్స్యామి పూజార్హ వరిసూదన. అర్జునుడు ఏంటంటే యాక్సెప్ట్ చేయట్లేదు. కృష్ణుడు నీది వీక్నెస్ ఆఫ్ హార్ట్ అన్నాడు. అర్జునుడు నో, నేనేం వీక్ హార్టెడ్ కాదు, నేను చాలా స్ట్రాంగ్ హార్టెడ్ పర్సన్ని. ఎంత క్షత్రియుని అయినప్పటికీ నా యొక్క తాతని గురువుని ఎలా చంపగలుగుతానంటున్నావు? భీష్ముని ద్రోణుని ఎలా చంపగలుగుతాను నేను? ఎవరైనా చంపుతారా? పూజార్హులైన వాళ్ళు ఎందుకంటే భీష్ముడు ద్రోణుడు అన్న వాళ్ళు చాలా ఎల్డర్లీ పర్సన్స్. అందట్టు ద్రోణుడు గురువు. అట్లాంటి గురువు నేను ఒక తాతని ఎలా చంపుతాను నేను? ఓ అరిసూదన అన్నాడు. అర్జునుడు కృష్ణుడిని అరిసూదన అన్నాడు. అరిసూదన అంటే ఏంటంటే రాక్షస సంహారి అని అర్థం అనమాట. అంటే ఇక్కడ అర్జునుడి మీనింగ్ ఏంటంటే నువ్వు రాక్షస సంహారం చేసావు, నువ్వే నీ గురువుని చంపలేదు కదా, నీ గురువుని నీ తాతల్ని వాళ్ళని నువ్వు చంపలేదు కదా, సో నన్ను ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నావు వాళ్ళందరినీ చంపుతానని అని చెప్పి అంటున్నాను. అంటే యాక్చువల్లీ ఏంటంటే మన నీతి శాస్త్రాలు ఏం చెప్పారంటే పెద్దవాళ్ళతోటి ఫైటింగ్ చేయకూడదు, ఈవెన్ వర్బల్ ఫైటింగ్ కూడా, అంటే మాటలతో వాగ్యుద్ధం కూడా చేయకూడదు అని చెప్పి మనకి నీతి శాస్త్రాలు చెప్తున్నాయి అనమాట. అలాంటిది వర్బల్ ఫైట్ కాదు, డైరెక్ట్ ఫైట్, కిల్లింగ్, ఫిజికల్గా చంపేయడమే అనమాట వాళ్ళని. సో ఎలా చంపుతా అనుకున్నాం అని అర్జునుడు మళ్ళీ తిరిగి ప్రశ్నించాడు అనమాట కృష్ణుని. సో ఇప్పుడు కృష్ణుడు ఏమంటాడో చూద్దాం. ఇంకా కృష్ణుడు కాదు, ఇంకా మళ్ళీ అర్జునుడే కంటిన్యూ చేస్తున్నాడు. ఎందుకని చంపలేను గురువు నేను ఈ పెద్దవాళ్ళని ఎందుకు చంపలేను అనడానికి చెప్తున్నాడు ఇంకా రీజన్. అది 5th శ్లోకం అన్నమాట. గురువున హత్వా హి మహానుభావ శ్రేయో భోక్తుం భైక్షమపీహ లోకే హత్వార్ధకామాంస్తు గురూని హైవ భుంగీయ భోగాన్ ప్రదిగ్ధాన్. దీని అర్థం ఏంటంటే ఏదైతే ఈ పెద్దవాళ్ళని గురువుల్ని చంపడం, పెద్దవాళ్ళని గురువుల్ని చంపడం చాలా హీనమైన పనిది. అర్జునుడు అంటాడు ఇంతటి హీనమైన పని చేసే కన్నా భిక్షం ఎత్తుకుని బతకడం బెటరు అని చెప్పాడు. ఓకే, అక్కడ చూడండి, భిక్షం ఎత్తి బతకడం బెస్ట్. భోక్తుం భైక్షం అపీహలోకి అన్నాడు. భైక్షం అంటే భిక్షం ఎత్తుకుని వాళ్ళని చంపి ఆ వచ్చిన కింగ్డమ్ని అనుభవించే కన్నా భిక్షం ఎత్తుకుని బతకచ్చు. అండ్ ఈవెన్ దో వాళ్ళు అధర్మం సైడ్ ఉన్నప్పటికీ వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీని పోషించుకోవడం కోసం ఉన్నారు. స్టిల్ వాళ్ళు నాకు రెస్పెక్టబుల్ పర్సన్స్. అంటే ఈవెన్ దో వాళ్ళు అధర్మం వైపు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు చాలా నాకు పూజార్హులు వాళ్ళు. అలాంటి వాళ్ళని చంపి నాకు రాజ్యాంగానికి వస్తే ఎలా ఉంటుందంటే అది నేను తినేదంతా రక్తపు కూడు తింటాను. గుంజీయ భోగాన్ రుధిర ప్రదిగ్ధాన్ అంటే అది రుధిరం అంటే రక్తం. ఆ వచ్చింది తినడం అంటే రక్తపు కూడు తినడం నేను ఎలా చేయమంటానన్నది అని అడుగుతున్నాను అనమాట. సో ఇంకా నెక్స్ట్ వర్స్ ఇంకేం మాట్లాడతాడో చూద్దాం. సో అర్జునుడు కూడా కొంచెం సీరియస్గానే రిటార్ట్ ఇస్తున్నాడు అనమాట కృష్ణుడికి. 6th శ్లోకం చదువుదాం. 6th శ్లోకం అని చెప్తాడో చూద్దాం. నచైతద్విద్మః కతర్ననో గరీయో యద్వా జయేమా యది వా నో జయేయుః యానేవ హత్వా న జిజీవశామస్ తేవ స్థితా ప్రముఖే ధార్తరాష్ట్ర. ఇక్కడ అర్జునుడు యాక్చువల్గా ఈ శ్లోకంలో అర్జునుడు 5th రీజన్ చెప్పాడు అనమాట. ఏంటంటే కంప్లీట్గా డైలమాలో ఉన్నాడు. ఆ రీజన్ చెప్తా చూడండి, ఇది ఈ ట్రాన్స్లేషన్ చదువుతా. వారిని జయించుట ఉత్తమము లేక వారిచే జయింపబడుట ఉత్తమము. అంటే నేను జయించడమా లేకపోతే వాళ్ళే నన్ను జయించడమా, అంటే ఫైటల్లో నేను వాళ్ళని గెలవడమా లేకపోతే నేను ఓడిపోవడమా ఉత్తమమో తెలియలేకున్నా, నాకు తెలియట్లేదు. అంటే ఇండెసిసివ్నెస్, ఏది బెటరో తేల్చుకోలేకపోతామట. 2 సిచ్యువేషన్స్ మధ్యలో చిక్కుకున్నాడు అర్జునుడు. డైలమా అనమాట. చేస్తే ఒక రకమైన పాపం, చెయ్యకపోతే ఇంకొక రకమైన పాపం, ఏది బెటర్ ఇందులో అని చెప్పి బాధపడుతుంది. ధృతరాష్ట్రుని తనయులను చంపినచో మేము ఇక జీవించి ఉండట వ్యర్థం. ఇప్పుడు అందరినీ బంధువుల వర్గాలు అందరినీ చంపేస్తే ఇంక నేను జీవించి ఉండే ఉపయోగం ఏంటి, నేను బతికి ఉపయోగం ఏంటి? అయినప్పటికీ వారు ఇప్పుడు యుద్ధ రంగం మా ఎదుట నిల్చున్నారు. నేను చంపొద్దని డిసైడ్ చేసినా వాళ్ళు ఇప్పుడు నన్ను చంపడానికి రెడీగా ఉన్నారు. ఏం చేయాలి నేను? డైలమా అనమాట. సో ఇది 5th రీజన్ అనమాట. ఇండెసిసివ్నెస్, తేల్చుకోలేకపోతున్నాడు, డైలమాలో ఉన్నాడు అనమాట. మనకి కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ ఎదురవుతాయి మన లైఫ్లో.
ఏది ఏం చేస్తే బెటరు, ఇది చేయాలా అది చేయాలా అని సందిగ్ధంలో వస్తాను సార్. అదేంటంటే అది కూడా మామూలు సందిగ్ధం కాదు. ఇప్పుడు ఈ సినిమా కన్నా ఆ సినిమా కన్నా ఇలాంటి సందిగ్ధం కాదు. డెసిషన్స్, లైఫ్ డెసిషన్స్ అనమాట. అలాంటి సిచ్యువేషన్స్ మనకి లైఫ్లో చాలా మందికి వచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కరోనా టైంలో చాలా మంది ఫేస్ చేశారు అలాంటి సిచ్యువేషన్. వాళ్ళ క్లోజ్ రిలేటివ్స్ వెంటిలేటర్స్ మీద ఉన్నారు, కంప్లీట్గా ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. డాక్టర్లు చెప్తారు వెంటిలేటర్ తీసేయాలి, ఇంకేం బతకరని చెప్తారు. ఆ వెంటిలేటర్ తీస్తే చనిపోతారు, తీయనంతసేపు అలా బతికినట్టే ఉంటారు. ఆ టైంలో ఎలా వెంటిలేటర్ తీసేయాలంటే వాళ్ళ ఓన్ రిలేటివ్స్ వెళ్ళి వెంటిలేటర్ తీయాలి. ఎంత డిఫికల్ట్, ఎంత హార్ట్ బ్రేకింగ్ సిచ్యువేషన్ వాళ్ళకి ఆలోచించండి. ఎంత ధర్మ సంకట స్థితి అది చూడండి. తీసేస్తే వాళ్ళే చంపేసినట్టు అవుతుంది, తీయకపోతే అలానే లైఫ్ కంటిన్యూ అవుతుంటుంది, బయటికి రాలేరు ఇంక వాళ్ళు. సో ఇలాంటి సిచ్యువేషన్స్, ఎన్ని డైలమాస్, ధర్మ సంకట స్థితులు ఎంతో మందికి వచ్చాయి లైఫ్లో. సో నా అర్జునుడు ఇలాంటి ధర్మ సంకట స్థితిలో పడ్డాడు అనమాట. ఏం చేయాలి ఇప్పుడు అని చెప్పి ఆలోచిస్తుంది. సో ఇప్పుడు ఏం చేస్తాడు అర్జునుడు అని చూద్దాం. ఇలాంటి సంకట స్థితి వచ్చింది, ఏం చేయాలి ఇప్పుడు చెప్పండి మీరు. ఇలాంటి సిచ్యువేషన్ మన లైఫ్లో వస్తాయి జనరల్గా. అంటే ఈ ఈ కరోనా ఎగ్జాంపుల్ అవి పక్కన పెట్టండి. రెండిటి మధ్య ధర్మ సంకట స్థితిలో పడ్డాం మనం. అప్పుడు ఏం చేయాలి, ఎలా తీసుకోవాలి డెసిషన్, ఏమైనా ఐడియా ఉందా? మనకు తెలిసిన గురువుని ఎవరినైనా డిస్కస్ చేసి డెసిజన్ తీసుకోవాలి మాట్లాడి. వెరీ గుడ్. అదే అంటే యూ హ్యావ్ టు అప్రోచ్ ఎ హైయర్ అథారిటీ, ఒక హైయర్ అథారిటీని అప్రోచ్ అవ్వాలి. అదే ప్రస్తుతం అర్జునుడు చేస్తున్నాం అన్నమాట. ఇది ఇంపార్టెంట్ శ్లోకం. ఓకే, 7th శ్లోకం. ఇక్కడ టర్నింగ్ పాయింట్ అన్నమాట, భగవద్గీత టర్నింగ్ పాయింట్ ఇదే. అర్జునుడు ఇప్పటిదాకా లమెంటేషన్ చేశాడు, శోకం అంతా వచ్చింది, అన్ని ఆర్గ్యుమెంట్స్ చేశాడు, అన్ని చేశాడు. ఫైనల్గా ఏంటంటే అర్జునుడు తన యొక్క పరిస్థితిని రియలైజ్ అయ్యాడు. తన యొక్క జ్ఞానాన్ని ఉపయోగించి దానికి సొల్యూషన్ తీసుకురాలేకపోతుంది, తను డిసైడ్ చేసుకోలేకపోతున్నాడు. ఇప్పుడు గురువుని యాక్సెప్ట్ చేశాను, కృష్ణుడినే గురువు కింద యాక్సెప్ట్ చేశాను. అది ఇప్పుడు అర్జునుడు ఏం చెప్తున్నాడో చూద్దాం. 7th శ్లోకం. కార్పణ్య దోషోపాత స్వభావ పృచ్ఛామి త్వాం ధర్మ సమూఢచేతా యశ్రేయసాన్నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం సాధిమాం త్వాం ప్రపన్నం. ఓకే, ఇప్పుడు అర్జునుడు ఏం చెప్తున్నాడో చూద్దాం. కార్పణ్య దోష కారణమున నేను ఇప్పుడు నా స్వధర్మం విషయమున మోహమును చెంది శాంతిని కోల్పోతుంది. ఏది నాకు ఉత్తమమో నిశ్చయముగా తెలుపమని నిన్ను నేను అడుగుతున్నాను. నిన్ను అంటే ఇక్కడ కృష్ణుని అడుగుతున్నాను. ఇంకా నేను ఇప్పుడు నీకు శిష్యుడను మరియు శరణాగతుడను, దయచేసి నాకు ఉపదేశం పావించము. సో అంటే టర్నింగ్ పాయింట్ అన్నమాట ఇదే భగవద్గీతలో. మన లైఫ్లో కూడా సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు, ఏదైనా డైలమా వచ్చినప్పుడు ఏం చేయాలి, ఏది నా ధర్మం ఏంటి ఇప్పుడు అని చెప్పి ఇలాంటి సిచ్యువేషన్, సంకట స్థితి వచ్చినప్పుడు ఏంటంటే మనకి కూడా ఒక స్పిరిచువల్ మాస్టర్ని అప్రోచ్ అవ్వాలన్నమాట, ఒక ప్రాపర్ స్పిరిచువల్ గైడ్ని అప్రోచ్ అవ్వాలి. ఎందుకంటే మన మన యొక్క ఇంటెలిజెన్స్ మనకి దారి చూపించినప్పుడు యూ హ్యావ్ టు యాక్సెప్ట్ అనమాట. ఓకే, నేను ఇక్కడ నా ఇంటెలిజెన్స్ కానీ నా నాలెడ్జ్ కానీ ఏది పనిచేయట్లేదు, సో ఐ నీడ్ సమ్ కైండ్ ఆఫ్ హైయర్ గైడెన్స్ అని చెప్పి అనుకున్నప్పుడు యూ హ్యావ్ టు అప్రోచ్ స్పిరిచువల్ మాస్టర్. ఇక్కడే గురువుని అనేది తీసుకోవడం జరగాలన్నమాట. అర్జునుడు ఏం చెప్తున్నాడు, కార్పణ్య దోష కారణం అని అంటున్నాడు. కార్పణ్యం ఏంటంటే కృపణత్వం కారణంగా అంటున్నాడు. కృపణ అంటే ఏంటంటే, కృపణ అంటే మైజర్లీ పర్సన్. మైజర్ అంటే లోభి అనమాట. లోభి అంటే ఏంటంటే లోభి దగ్గర అన్నీ ఉంటాయి, డబ్బు అంతా ఉంటుంది, కానీ వాడు అవసరానికి వాడుకోడు అనమాట. ఉంటుంది, అవసరానికి వాడలేడు అనమాట. హీనాస్తనం, పిసినారనమాట. అర్జునుడు అంటాడు నేను కూడా అలా లోభత్వం కారణంతో నేను నా యొక్క జ్ఞానం ఉంది, అర్జునుడికి కూడా నాలెడ్జ్ ఉంది, అర్జునుడు కూడా జ్ఞాన సంపన్నుడే, కానీ ఆ తన యొక్క ఫ్యామిలీ అటాచ్మెంట్ వల్ల ఇప్పుడు తన నాలెడ్జ్ ఎందుకు పనికిరావట్లేదు, అటాచ్మెంట్ అడ్డొస్తుంది అన్నమాట. ధర్మ విషయంలో, తన స్వధర్మ పాలనలో ఈ అటాచ్మెంట్ అడ్డం వచ్చింది. డెసిషన్ తీసుకోలేకపోతున్నాడు అర్జునుడు. అన్నీ ఉన్నాయి, నాలెడ్జ్ ఉంది, ఏం చేస్తే బెటర్ అన్నీ తెలుసు అర్జునుడికి. ఇది ఎవరికైనా ఈ సిచ్యువేషన్ వస్తే అర్జునుడు కరెక్ట్గా ఆన్సర్ చెప్పగలడు, కానీ తనకే వచ్చేసరికి తను చేయలేకపోతుంది. సో సిచ్యువేషన్స్ మన లైఫ్లో కూడా మనకు వచ్చినప్పుడు పక్క వాళ్ళకి వస్తే మనం సలహా ఇవ్వగలం, కానీ మనకే మన లైఫ్లో సిచ్యువేషన్ ఇలాంటివి వచ్చినప్పుడు మనం డెసిషన్ తీసుకోలేం. మనకి ఎవరికైనా హెల్ప్ కావాలన్నమాట. ఆ హెల్ప్ కూడా ఎవరు పడితే వాళ్ళ దగ్గర తీసుకోకూడదు, ఒక ప్రాపర్ స్పిరిచువల్ పర్సనాలిటీ దగ్గర తీసుకోవాలన్నమాట. ఓకే, అర్జునుడు కూడా ఈ కార్పణ్య దోష కారణం వల్ల, నా యొక్క ఈ మైజర్లీ వీక్నెస్ వల్ల, అంటే నా యొక్క ఆ కృపణత్వ కారణంగా, అంటే ఆ లోభం, అంటే నాకున్న నాలెడ్జ్ని నేను బయటికి తీయలేకపోతున్నాను ఇప్పుడు, ఎందుకంటే అటాచ్మెంట్ అనేది అడ్డొస్తుంది. అందుకని నువ్వు నాకు చెప్పు, నేను నీ శిష్యుడిని, ఇప్పుడు నేను గురువు కింద స్వీకరిస్తున్నాను, నేను నీ శిష్యుడిని, నీకు శరణాగతుడిని.
నాకు ఇప్పుడు నువ్వు ఏది నిశ్చయంగా ఏది బెటరో నువ్వు నాకు కరెక్ట్గా చెప్పు ఇప్పుడు అని చెప్పి శరణాగతి చేశాడు మన కృష్ణుడికి ఇప్పుడు అర్జునుడు. శరణాగతి చేసిన తర్వాత ఇప్పుడు నా కృష్ణ ఇస్ గోయింగ్, ఇప్పుడు కృష్ణుడి ఇప్పుడు ఇంకా ఫ్రెండ్ కాదు, ఇంకా అంటే ఫ్రెండ్లీ రిలేషన్ పక్కకి వెళ్ళింది. ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే గురువు రిలేషన్లోకి వచ్చాడు. సో గురువు అనేవాడు ఏంటంటే శిష్యుడిని కన్ఫ్యూజన్ నుంచి క్లారిటీకి తీసుకొస్తాడు అన్నమాట. కన్ఫ్యూజన్, అర్జునుడు కన్ఫ్యూజన్తో వచ్చాడు, ఇప్పుడు నాకు కృష్ణుడు క్లారిటీకి తీసుకోవాలి, క్లారిటీ ఇవ్వాలి. లెట్ us see హౌ కృష్ణుడు ఎలా డీల్ చేస్తాడని చూద్దాం. 8వ శ్లోకం చదువుతున్నాం. 8వ శ్లోకంలో ఇంకా 8వ శ్లోకం కూడా అర్జునుడే మాట్లాడతాడు. ఓకే. నహి ప్రపశ్యామి మమాపనుద్యాత్ యచ్చోకముచ్చోషణమింద్రియాణం అవాప్య భూమా అవసపత్నమృద్ధం రాజ్యాం సురాణామపి చాధిపత్యం. అర్జునుడు ఏం చెప్తున్నాడంటే ఇంద్రియములను చేయనటువంటి ఈ శోకమును తొలగించుకున్నాను. దేవతల స్వర్గాధిపత్యం వలె సంపత్ సమృద్ధమును మరియు శత్రురహితము రాజ్యము ధరిత్రిపై సాధించినను నేను ఈ శోకమును తొలగించలేను అని చెప్తున్నాను. అంటే అర్జునుడు యాక్సెప్ట్ చేశాడు అనమాట తన యొక్క ఇనబిలిటీ ఏదైతే ఉందో, తన యొక్క ఈ ఇండెసిషన్ ఏదైతే ఉందో తను తెలుసుకోలేకపోతున్నాను. ఈవెన్ దో నాకున్న నాలెడ్జ్ అంతటినీ పెట్టినప్పటికీ కూడా ఈ శోకాన్ని నేను తొలగించుకోలేకపోతున్నాను, డెసిషన్ తీసుకోలేకపోతున్నాను అని చెప్పి అర్జునుడు తన యాక్చువల్ పరిస్థితిని అర్థం చేసుకుంటున్నాడు అన్నమాట. ఈవెన్ దో నాలెడ్జ్ ఉన్నా కూడా టైంకి అది అందుబాటులోకి రాలేకపోతుంది అన్నమాట అర్జునుడికి. మనకు కూడా వాళ్ళంత నాలెడ్జ్ ఉంది, మెటీరియల్ నాలెడ్జ్ చాలా ఉంది, కానీ రియల్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు లైక్ డెత్, డిసీజ్ ఇలాంటివన్నీ వచ్చినప్పుడు మనకు కావచ్చు, మన మన నియర్ అండ్ డియర్ మనకు కావచ్చు, మనకేంటంటే సరైన స్పిరిచువల్ నాలెడ్జ్ లేకపోవడం వల్ల ఎలా ఆ టైంలో ఎలా ఉండాలి, ఎలా దాన్ని యాక్సెప్ట్ చేయాలి, ఎలా మన మనసుని ఎలా సమాధానపరచుకోవాలనే విషయం మనం కూడా తెలుసుకోలేకున్నాం అన్నమాట. రియల్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మనం కూడా ఈ రకమైన ఇల్యూషన్కి లోనవుతాం అనమాట, ఏం చేయలేం అనమాట. అర్జునుడు రియలైజ్ అయ్యాడు అది, ఈవెన్ తో నాలెడ్జ్ ఉన్నప్పటికీ తన సమస్యకి తన సొల్యూషన్ తీసుకురాలేకపోతున్నాను అర్థం కృష్ణుడు శరణాగతి అయ్యాడు అనమాట. నాకు నువ్వే చెప్పు, నేను నీ డిసైపుల్ని ఇప్పుడు నువ్వే నాకు చూపించు దారని చెప్పి చెప్తున్నాను అనమాట. నా ఇప్పుడు నెక్స్ట్ శ్లోకం సంజయుడు మాట్లాడతాడు. 9వ శ్లోకం. సంజయ వాచ ఏవముక్త్వా ఋషికేశం గుడాకేశ పరంతప నయోత్సైతి గోవింద ముక్త్వా తూష్ణీం బభూవః. దాని అర్థం ఏంటంటే ఏం చెప్పాడంటే శత్రువుల్ని తప్పింపజేయ అర్జునుడు ఈ విధముగా పలికి పిదప కృష్ణుడితో ఓ గోవింద నేను యుద్ధము చెయ్యను అని చెప్పి మౌనం వహించాడు అని చెప్తున్నాను. ఇంత చెప్పాడు, శరణాగతి కూడా చేసేసాడు, అంతా చేసేసి ఇంకా నేను యుద్ధం చేయను అని చెప్పేశాడు. శరణాగతి అయ్యి నాకు నాలెడ్జ్ చాలని చెప్పాడు అన్నమాట. నాలెడ్జ్ నేను యుద్ధం చేయను అని చెప్పి డిసైడ్ అయిపోయాడు. అంటే యుద్ధం చేయను అని చెప్పాడు, కానీ కృష్ణుడికి శరణాగతి చేశాడు. శరణాగతుల లక్షణం ఏంటంటే ఈవెన్ దో మన డెసిషన్ మనం తీసుకున్నాం, గురువు ఏదైతే చెప్తాడో అది పాటించడానికి రెడీగా ఉంటాం. ఓకే, ఇది అర్జునుడు కూడా ఇప్పుడు డెసిషన్ తీసుకున్నాడు, కానీ ఏంటంటే కృష్ణుడు చెప్తే తన డెసిషన్ మార్చుకోవడం రెడీగా ఉన్నాడు అనమాట. అందుకనే శరణాగతి చేశాడు. శరణాగతి అంటే ఏంటంటే తన యొక్క ఫ్రీ విల్ను కూడా సరెండర్ చేసేసాడు అనమాట. నువ్వే చెప్పు, నాకైతే ఇలా అనిపిస్తుంది, నేను యుద్ధం చేయలేను, బట్ నువ్వు చెప్పు. ఈసారి కొంచెం అంత ఫస్ట్ చాప్టర్లో అంటే స్ట్రాంగ్గా చెప్పాడు, నేను యుద్ధం చేయను అని చెప్పాడు, ధనుర్బాణం కింద పడేశాడు. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడు, డిసైడ్ చేసుకున్నాను, బట్ నువ్వు గైడ్ చేయని చెప్పి అన్యాపదేశంగా చెప్తున్నాడు అన్నమాట కృష్ణుడికి. ఈవెందో లోపల మనసులో ఇంకా శంకలు ఉన్నాయి, అన్ని డౌట్స్ ఉన్నాయి, ఇంకాను డౌట్లు క్లారిఫై అయితే కానీ అర్జునుడు డెసిషన్ తీసుకోలేడు అనమాట. సో ఇప్పుడు నా డౌట్స్ తోటి స్ట్రగుల్ అవుతున్నాడు. ఇప్పుడు కృష్ణుడు ఎలా అడ్రస్ చేస్తాడో చూద్దాం. 10వ శ్లోకం. తమువాచ హృషికేశ ప్రహసన్నివ భారత సేనయోరుభయోర్మధ్యే విషీదంతమిదం వచః. ఇక్కడ ఏంటంటే ఓ భరతవంశీయుడ, ఇరుసేనల నడుమ శ్రీకృష్ణుడు నవ్వుచున్న వాని వలె ఆ సమయమున దుఃఖితుడైన అర్జునుడితో ఇట్లు పలికెను అన్నారు. ఇక్కడ ఏంటంటే సంజయుడు చెప్పాడు. సంజయుడు ఏంటంటే కృష్ణుడి మీద ఫోకస్ చేశాడు. కృష్ణుడు ఎలా ఉన్నాడు ఆ టైంలో, అర్జునుడు దుఃఖంతో ఉన్నాడు, కృష్ణుడు ఇక్కడ నవ్వుతున్నట్టు, జస్ట్ చిరు మందహాసం కనిపిస్తుంటుంది కృష్ణుడి ముఖంలో అన్నమాట.
భగవంతుడి మొహంలో ఎప్పుడూ ఒక చిరు మందహాసం ఉంటుంది. ఎందుకంటే ఆయన ఆత్మారాముడు ఎప్పుడూ ప్రశాంత మనసుతో ఉంటాడనమాట. ఏముందో ఎలాంటి సిచ్యువేషన్స్ వచ్చినా ఎలాంటి ఇది వచ్చినా, ఎందుకంటే ఆత్మారామస్థితి అంటే అదండి, ఆత్మయందే నెలకొని ఉండడం అన్నమాట. ఈ దుఃఖం ఎప్పుడు వస్తుందంటే దేహంతో ఐడెంటిఫై చేసినప్పుడే దుఃఖం స్టార్ట్ అవుతుంది మనకి. ఉం? ఇప్పుడు అర్జునుడు ఇప్పుడు దేహ వ్యామోహంలో, అంటే అవతల వాళ్ళ దేహాలని చంపకూడదని డిసైడ్ అయ్యాడు ఆ వ్యామోహం నుండి. ఇప్పుడు కృష్ణుడు యాక్చువల్ ఫిలాసఫీ నెక్స్ట్ శ్లోకం నుంచి ఇస్తాడు అనమాట. ఇక్కడ కృష్ణుడు నవ్వుతున్నట్టు అనిపిస్తోంది అని సంజయుడు చెప్పాడు. కానీ ఎందుకు ఎందుకు కృష్ణుడు నవ్వుతున్నాడు అంటే కంప్లీట్ అట్మాస్ఫియర్ ఎలా ఉంది, యుద్ధరంగం ఎలా ఉంది, అంతా పగ, ప్రతీకారం, కోపం, భయం ఇలాంటి వాటితో నిండింది. ఇలాంటి టైంలో చిన్న మందహాసం వచ్చిందన్నమాట. ఎందుకంటే అర్జునుడు ఇంతమంది యోధులు ఉన్నారు అక్కడ, అర్జునుడు యోధాను యోధుడు, అలాంటి యోధాను యోధుడు చిన్న పిల్లాడిలాగా ఏడుస్తున్నాడు. అది కూడా దేనికోసం ఏడవకూడదు దానికోసం ఏడుస్తున్నాడు అని చెప్పి చిన్న నవ్వు వచ్చిందన్నమాట. ఎందుకంటే ఒక శిష్యుడి యొక్క అజ్ఞానాన్ని చూసినప్పుడు గురువుకి ఎలాగైతే చిన్న ఒక రకమైన కరుణతో కూడిన ఒక నవ్వు వస్తుంది కదా, అట్లా అన్నమాట. అర్జునుడు ఏం చూసి కృష్ణుడికి కూడా అలా అనిపించింది అన్నమాట. నా కృష్ణుడు రెడీ టు గివ్ ఫిలాసఫీ అన్నమాట. ఇక్కడ చూడండి, ఇందులో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే భగవద్గీతను ఎక్కడ చెప్తున్నాడు, అర్జునుడిని ఎక్కడ ఒక రూమ్లో పద మన ఇద్దరం ఒక రూమ్లోకి వెళ్ళి మాట్లాడుకున్నాం, నీకు మంచి ఇంపార్టెంట్ విషయాలు చెప్తాను, ఇదంతా రణగొండ ధ్వనుల మధ్య ఇక్కడంతా ఏం చెప్పడం, పద పక్కన ఒక రూమ్కి వెళ్ళి మాట్లాడుకున్నాం తీసుకెళ్ళట్లేదు. అలాంటి సేనయోర్ ఉభయోర్ మధ్య, రెండు సేనల నడుమ అక్కడ ఆపి అక్కడ చెప్తున్నాడు అన్నమాట. అంటే దాని అర్థం భగవద్గీత మెసేజ్ అందరూ అటువైపు వాళ్ళకి తెలుస్తుంది, అంటే అటువైపు వాళ్ళు ఉన్నారు, శత్రువర్గంలో ఉన్నారు, మిత్రవర్గంలో ఉన్నారు, పైన దేవీ దేవతలు చూస్తున్నారు, అందరు చూస్తూ ఉండగా భగవద్గీతని మాట్లాడి, అంటే భగవద్గీత మెసేజ్ అందరికీ. మనకి అందరికీ ఉన్న మిస్కన్సెప్షన్ అంటే ఓన్లీ హిందువులకి మాత్రమే ఉంటారు, కానీ భగవద్గీత ఫిలాసఫీ అందరికీ, ఆల్ హ్యూమన్ బీయింగ్స్కి వర్తిస్తుంది అన్నమాట. ఇప్పుడు ఆ ఫిలాసఫీని ఇవ్వబోతున్నాడు కృష్ణుడు. ఇంకా కానీ ఈవెన్ దో రెండు సేనల మధ్యలో చెప్పి మొత్తం అందరూ దాన్ని వీక్షిస్తుండగా చెప్పినా కూడా ఎవరు అర్థం చేసుకుంటారంటే ఎవరైతే అర్జునుడి మూడ్లో, అంటే ఒక డివోటీ మూడ్లో ఉంటారో వాళ్ళు మాత్రమే అర్థం చేసుకోగలుగుతారు దాని యొక్క సీక్రెట్ని, భగవద్గీత మెసేజ్ని ఓన్లీ భక్తుడు మాత్రమే అర్థం చేసుకోగలుగుతాడు. ఓకే, ఇప్పుడు చూద్దాం నెక్స్ట్ ఈ 11th శ్లోకం నుంచి కృష్ణుడు యాక్చువల్ భగవద్గీత ఫిలాసఫీ స్టార్ట్ చేస్తున్నాడు. అప్పుడు నెక్స్ట్ స్లైడ్. శ్రీభగవానువాచ అశోచానన్వశోచస్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసూ న గతాసూంశ్చ నానుశోచంతి పండిత. సో కృష్ణుడు ఇక్కడ ఏమన్నాడంటే పూర్ణ పురుషోత్తముడు శ్రీకృష్ణ భగవాన్ పలుకని ప్రజ్ఞను గూడిన పలుకులను పలుకుచునే నీవు దుఃఖింపదగని విషయం గురించి దుఃఖించుచున్నావు. పండితులైన వారు జీవించి ఉన్న వారిని గూర్చి కానీ మరణించిన వారిని గూర్చి కానీ దుఃఖించరు అని చెప్పాడు అన్నమాట. కృష్ణుడు ఫస్ట్ మాట ఏమన్నా, నువ్వు ఒక పండితుడిలా మాట్లాడుతున్నావు కానీ ఒక ఫూల్ లాగా బిహేవ్ చేస్తున్నావు అని చెప్పి చెప్తున్నాడు. అంటే లిటరల్గా గురువు ఒక శిష్యుని చాస్టైజ్ చేసినట్టు చాస్టైజ్ చేస్తున్నాడు అన్నమాట. బిగ్ ఫిలాసఫీలు మాట్లాడావు, ధర్మశాస్త్రాలు నీతి శాస్త్రాల గురించి అన్ని గురించి దానిలోంచి ఉపమానాలు తీసుకొచ్చి చెప్పావు, కానీ నువ్వు యాక్చువల్గా నీకు అర్థం కానిది ఏంటంటే, అంటే అక్కడ అర్జునుడికి చెప్తున్నాడు, ఏదైతే దుఃఖించరో దాని గురించి నువ్వు దుఃఖిస్తున్నావు అని. అంటే ఇక్కడ కృష్ణుడు ఆత్మతత్వాన్ని గురించి చెప్తున్నాడు అనమాట. దేహాన్ని గురించి, వాళ్ళ దేహాలని చంపలేను అని చెప్పి అంటున్నాడు, దేహాన్ని చంపడానికి వెనుకాడుతున్నాడు అన్నమాట. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం ఆల్రెడీ ఈ పాయింట్ మనం ఆత్మ అనేది మనం సోల్ గురించి కవర్ చేస్తాము, బట్ నేను బ్రీఫ్గా కొన్ని థింగ్స్ సోల్ గురించి మాట్లాడతాను. ఇప్పుడు అన్నీ అవే వస్తాయి. అర్జునుడు ఏమంటున్నాడు ఇక్కడ, నేను వాళ్ళని చంపలేను అంటున్నాడు. కృష్ణుడు ఏం చెప్తున్నాడు అంటే, నువ్వు కాదు ప్రపంచంలో ఎవరు కూడా ఇంకొక మనిషిని చంపలేరు, అంటే వాళ్ళ యొక్క సోల్ని చంపలేరు, బికాస్ దే ఆర్ సోల్స్. ఆత్మని ఎవరు చంపలేరు. మనకి ఎలా అర్థం చేసుకోవాలంటే, మనకు ఒక బాడీ ఉంది, ఆ బాడీ లోపల ఇంకొక బాడీ ఉంది, దాన్ని సూక్ష్మ శరీరం అంటారు. ఫస్ట్ బాడీ శరీరం అంటారు, స్థూల శరీరం. దీని లోపల ఇంకొక బాడీ ఉంది, అది సూక్ష్మ శరీరం అనమాట. అది మనసు, బుద్ధి, అహంకారంతో తయారైంది. ఈ సూక్ష్మ శరీరం లోపల ఆత్మ ఉంటుంది, అది రియల్ పర్సన్ అనమాట. ఇప్పుడు అర్జునుడు యుద్ధం చేసి చంపేది
స్థూల శరీరాన్ని మాత్రమే చంపుతాడు. ఈమె సూక్ష్మ శరీరాన్ని కూడా చంపలేడు అర్జునుడు. కేవలం స్థూల శరీరాన్ని చంపుతాడు. సూక్ష్మ శరీరం ఉంటుంది, ఆత్మ ఉంటుంది, దాని లోపల ఆత్మ లోపల పరమాత్మ కూడా ఉంటాడు. అంటే చూడండి 4 లేయర్లు ఉన్నాయి ఇక్కడ. భగవంతుడికి మనకి మధ్యలో అంటే యాక్చువల్గా చెప్పాలంటే మనం బాడీ అనుకుంటే లేయర్లు ఎక్కువ ఉన్నాయి, మనం సోల్ అనుకుంటే లేయర్ తక్కువ ఉందన్నమాట. బాడీ దాని లోపల సూక్ష్మ అదే సటిల్ బాడీ లోపల సోల్ లోపల సూపర్ సోల్ ఉందన్నమాట. ఈ ఆత్మ అనేది దేహంతో ఎప్పుడు డిఫరెంట్ అన్నమాట. ఆత్మ అనేది ఆత్మ దేహం రెండు వేరు వేరు. మనం అంటే బాడీ కాదు, మన లోపల ఉన్న ఆత్మ అంటే శరీరం, స్థూల శరీరం, దాని లోపల ఆత్మ. సో బయట శరీరాన్ని చూసి అది మనం అనుకుంటే మనం రాంగ్ చేస్తున్నట్టు. ఇప్పుడు అర్జునుడు ఏమనుకుంటున్నాడు, వాళ్ళ శరీరమే వాళ్ళు అనుకుంటున్నాడు, అందుకనే నేను చంపలేని వాళ్ళని అంటున్నాడు. అందుకని కృష్ణ చెప్తున్నాడు, నువ్వు కాదు, ఎవరు చంపలేరు, ఒక పర్సన్ ఎవరు చంపలేరు, నువ్వు వాళ్ళ దేహం గురించి వరి అవుతున్నావు, కానీ వాళ్ళు యాక్చువల్గా దేహం కాదు అని చెప్పి స్టార్ట్ చేశాడు అనమాట. ఇప్పుడు స్టార్ట్ చేసి నెక్స్ట్ ఏం చెప్తాడో చూద్దాం. ఇంకే 12th శ్లోకంలో నత్వేవాహం జాతు నాశం నత్వం నేమే జనాధిప నచైవ న భవిష్యామ సర్వే వయమతః పరం. ఇక్కడ ఏం చెప్తానంటే నేను గాని నీవు గాని ఈ రాజులందరూ గాని నిలిచి ఉండని సమయం ఏదీనూ లేదు, అలాగనే భవిష్యత్తునందు మనం ఎవరూ ఉండకపోము అన్నాడు. అంటే కృష్ణుడు ఏం చెప్తున్నాడంటే ఇక్కడ ఆత్మ యొక్క ఇండివిజువాలిటీ అన్నమాట. ఆత్మ అనేది ఎప్పటికీ ఇండివిజువల్. అంటే నేను ఎప్పుడు చెప్తాను, మీరే నేనే, ఎప్పటికీ శాశ్వతంగా నేనే మీరే. ఈ దేహం ఉండకపోవచ్చు, కానీ ఆ ఆత్మ ఏదైతే నా పర్సనాలిటీ ఉంటుందో, మీ పర్సనాలిటీ ఉంటుందో, అది ఎప్పటికీ మీరే ఉంటారు, ఎప్పటికీ నేనే ఉంటాను. సో ఆత్మ ఈజ్ ఇండివిజువల్ అంట. అందుకనే కృష్ణుడు నీవు కానీ నేను కానీ ఇక్కడున్న రాజులందరూ కానీ అని చెప్పి చెప్తున్నాం అన్నమాట. సోల్ అనేది ఇండివిజువాలిటీని ఎప్పటికీ లూజ్ అవ్వదు. పాస్ట్లో కూడా మనం ఉన్నాం, అంటే గతంలో కూడా మనం ఉన్నాం, అంటే ఈ లైఫ్లో కాకపోయినా గత జన్మల్లో కూడా మనమే ఉన్నాం, ఇప్పుడు కూడా ఉన్నాం, ఫ్యూచర్లో కూడా ఉంటాం. ఇండివిజువాలిటీ, సోల్ అనేది ఇండివిజువల్ అనమాట. ఎప్పటికీ ఈ ఇండివిజువాలిటీ అనేది మోక్షం వచ్చేసిన తర్వాత కూడా ఉంటుంది. ఈ ఇండివిజువాలిటీ అనేది ఎప్పటికీ పోదన్నమాట. అండ్ చాలామంది ఫిలాసఫీలు చెప్తుంటారు, చాలామంది ఏం చెప్తారంటే మోక్షం అంటే నువ్వు వెళ్ళిపోయి దేవుళ్ళు ఐక్యం అయిపోవడం అంటారు. ఆ ఐక్యం అయిపోవడం అంటే ఇండివిజువాలిటీని లూజ్ అయిపోవడం కాదు. భగవంతుడిలో కలిసిపోవడం అంటే భగవంతుడితో కలవడానికి కూడా అసలు ఎన్ని రకాలుగా కలుస్తారు, భగవద్ధామం ఎన్ని రకాలుగా ఉంటుంది, మోక్షం అనేది తెలుసుకున్న తర్వాతే చెప్పాలి. మోక్షం కూడా వాళ్ళు మామూలుగా కొంతమంది ఫిలాసఫీలు అద్వైతవాదులు అనుకునేది ఏంటంటే ఆత్మ పరమాత్మ ఒకటే, ఈ దేహం వదిలేగానే ఆత్మ పరమాత్మని తెలుసుకుంటారు, ఇంకా అంతే కలిసిపోతారు, ఇంకా తెలుసునో ఇంక ఇండివిజువాలిటీ, ఇంకా ఆత్మ పరమాత్మ ఒకటే అంటారు, నేనే పరమాత్మ, నేనే గాడ్. ఈయన ఫిలాసఫీ ఇక్కడి నుంచి వచ్చింది అనమాట. కానీ కృష్ణుడు క్లియర్గా చెప్తున్నాడు, ఆత్మ ఎప్పటికీ ఇండివిజువల్, నువ్వుగానే ఉంటావు ఎప్పటికీ, మోక్షం వచ్చిన తర్వాత కూడా నువ్వుగానే ఉంటావు అని చెప్పి చెప్తున్నాడు. సో దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే మోక్షం కూడా ఒకటి కాదు, 5 రకాల మోక్షాలు ఉన్నాయి. ఒక రకమైన మోక్షంలో ఏదైతే అనుకుంటున్నారో కలిసిపోవడం, ఐక్యమైపోవడం అంటారు, దాన్ని సాయుజ్యం అంటారు, సాయుజ్య ముక్తి అంటారు. అంటే వెళ్ళిపోయి ఆ భగవంతుడి యొక్క తేజస్సులో ఐక్యమైపోవడం అన్నమాట. ఐక్యం అయిపోయినా కూడా ఆ తేజస్సు తాలూకు స్పార్క్ ఇండివిజువల్గానే ఉంటుంది. బట్ ఇంకా దెర్ ఇస్ నో సర్వీస్ అన్నమాట, సేవ అనేది ఉంటుంది. ఇంకా ఆ మోక్షంలో నో సేవ, భగవంతుడికి సేవ ఏం చేయలేము, ఇంకా జస్ట్ వెళ్ళి ఆ తేజస్సులో ఐక్యం అయిపోయి అక్కడే ఉంటాం అన్నమాట. రెండో రకం ఇంకా మిగతా 4 రకాల ముక్తులు ఉన్నాయి. ఇది లీస్ట్ ముక్తి అనమాట, లోయెస్ట్ ముక్తి అనమాట. సాయుజ్య తర్వాత సారిష్టి, సాలోక్య, సామీప్య. సారిష్టి అంటే ఏంటంటే భగవంతుడితో పాటు ఈక్వల్ ఐశ్వర్యం, భగవంతుడితో పాటు సమమైన ఐశ్వర్యం కలిగి ఉండడం. ఇంకొకటి అంటే సాలోక్య ముక్తి అంటే భగవంతుడి యొక్క లోకంలో వెళ్ళి ఉండడం, అదొక రకమైన ముక్తి. సామీప్య అంటే భగవంతుడి సమీపంలో ఉండడం, అదొక రకమైన ముక్తి. ఇంకొకటి సారూప్య అంటే భగవంతుడి లాంటి రూపం కలిగి ఉండడం. అంటే వైకుంఠంలో వైకుంఠవాసులందరికీ 4 చేతులు ఉంటాయి, ఓకే, విష్ణు రూపాలు ఉంటాయి అందరికీ, అదొక రకమైన ముక్తి. సో ముక్తి కూడా ఎన్ని రకాల ముక్తులు ఉన్నాయో తెలుసుకోవాలి ఫస్ట్ మనం. ఓన్లీ డైరెక్ట్గా ఇలా మోక్షం అంటే వెళ్ళి భగవంతుడిలో ఐక్యమైపోవడం కాదు, దేర్ ఆర్ సో మెనీ కాన్సెప్ట్స్ అనమాట ముక్తికి కూడా. మనం ఎలాంటిది కావాలనుకుంటున్నాం, మనం ఏది ఫాలో అవుతున్నాం అనే దాని మీద మనకి ఎలాంటి ముక్తి వస్తుందో తెలుస్తుంది. ఇప్పుడు కృష్ణ మాతాజీ ఒక క్వశ్చన్. ఎస్.
మాధవి. ఇవన్నీ ముక్తుల గురించి చెప్తున్నారు కదా. ఉమ్. బట్ ఇవన్నీ ముక్తి మనము తీసుకున్న తర్వాత మళ్ళీ మనం భగవంతుని మర్చిపోయి మనలో అహంకారం పెరిగి ఇప్పుడు పూజారులు వాళ్ళని వీళ్ళని అందరిని చూస్తున్నాం కదా మాతాజీ. ఓకే. సో అప్పుడు కూడా ఏమి యూజ్ ఉండదు కదా. దానికంటే ఫస్ట్ దే బెస్ట్ ఏమో కదా మాతాజీ. ఫస్ట్ అంటే ఏంటది? ఐక్యమైపోవడం. ఐక్యమైపోవడం. ఓకే. ఓకే మాధవి, థ్యాంక్ యూ ఫర్ ద క్వశ్చన్. ముక్తి వచ్చిన తర్వాత గర్వం పెరిగి అట్లాంటివి జరగదు. ముక్తి అంటే ఏంటంటే కంప్లీట్గా ఈ భౌతికపరమైన ఏదైతే ఉంటాయి కంటామినేషన్స్, ఈ అరిషడ్ వర్గాలు కామ క్రోధ లోభ మోహ ఇవన్నీ పోయిన తర్వాతే వెళ్తాం. ఓకే. ఈ లోపు అది వచ్చిన తర్వాత మనం ఇక్కడ ఉండం. ముక్తి వచ్చిన తర్వాత మనం భౌతిక ప్రపంచంలోనే ఉండం. ఓకే. ఆధ్యాత్మిక ప్రపంచంలోనే ఉంటాం. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వెనక్కి రావడం అనేది జరగదు. ఓకే. ఇది మైండ్లో పెట్టుకోండి. ముక్తి వచ్చిన తర్వాత ఈ కంటామినేషన్ ఉండదు. ఇంకా ఏదైతే ఈ గర్వాలు అహంకారాలు ఇవన్నీ అవి ఉండవు. ఎందుకంటే మనము టెంపుల్స్లలో ఎక్కడైనా చూస్తున్నాం కదా మాతాజీ. వాళ్ళకేం ముక్తి కలికాలం రాలేదు ఇంకా. ఓకే, వాళ్ళకి ముక్తి రాలేదు. వాళ్ళు జస్ట్ దేర్ ఇన్ ద మెటీరియల్ వరల్డ్. వాళ్ళు దేవుడి దగ్గర ఉంటామని అప్పుడు కోరుకొని పాపం ఇప్పుడు టెంపుల్లలో సర్వీస్ చేస్తున్నారు కానీ బట్ దే కాంట్ హ్యాపీ కదా మాతాజీ. వాళ్ళకి ముక్తి రాలేదు ఇంకాను. వాళ్ళు దే ఆర్ ఇన్ ద మెటీరియల్ వరల్డ్. మెటీరియల్ వరల్డ్ లో ఉన్నారంటే ముక్తి రాలేదని అర్థం. ఓకే. ముక్తి వస్తే ఇలాంటి బిహేవియర్ ఉండదు. ఓకే ఓకే, లెట్స్ మాతాజీ, మూవ్. థ్యాంక్ యూ. ఓకే. ఇక్కడ కృష్ణుడు చెప్పే పాయింట్ ఏంటంటే సోల్ అనేది ఎప్పటికీ నిలిచి ఉంటుంది. సోల్ యొక్క ఇండివిజువాలిటీ అనేది ఎప్పటికీ పోదు. అంటే దాని ఉద్దేశం అంటే నువ్వు వీళ్ళని చంపానని నువ్వు అనుకుంటున్నావు, వాళ్ళు ఎప్పటికీ చావరు. వాళ్ళు ఎప్పటికీ వాళ్ళలానే ఉంటారు. వాళ్ళ దేహాన్ని నువ్వు చంపుతున్నావు, ఇప్పుడు వాళ్ళ ఆత్మను నువ్వు చంపలేవు అని చెప్పి చెప్తున్నాడు. ఓకే. అంటే ఇంకా దీన్ని కొంచెం ఎలాబరేట్ చేయాలంటే అంటే దేహం అనేది ఆత్మకి ఒక ఇల్లు లాంటిది అనమాట. ఈ ఇంట్లో ఆత్మ అంటే మనం ఉంటున్నాం. మనం అంటే ఆత్మ. ఓకే. మనం అంటే మన సోల్ కాదు, మనమే సోలు. ఈ దేహంలో ఈ ఇంట్లో మనం ఉంటున్నాం. ఈ ఇల్లు కొంచెం పాడైంది, బాగాలేదు, రిపేర్స్ వచ్చాయి, అంత ప్రాబ్లం అవుతుందంటే ఈ ఇల్లు వదిలేసి ఇంకొక ఇల్లు తీసుకుంటాం అనమాట. ఇప్పుడు అలాగే భీష్ముని ద్రోణుని చంపుతానని అనుకుంటున్నాడు అర్జునుడు. వాళ్ళ ఆ దేహం పోయిన తర్వాత ఇంకొక దేహం వస్తుంది వాళ్ళకి. అది కృష్ణుడు చెప్తున్నాడు అనమాట. ఇక్కడ కృష్ణుడు ఏం చెప్పాడు? వీళ్ళు అందరు ఇండివిజువాలిటీ గురించి చెప్పాడు కదా. ఇండివిజువాలిటీ గురించి చెప్పిన తర్వాత సో దేహం అనేది ఇంపార్టెంట్ కాదు. దేహాన్ని గురించి దుఃఖిస్తున్నావు నువ్వు. ఆత్మ ఇంపార్టెంట్. వాళ్ళు ఈ దేహంతో ఇప్పుడు కౌరవుల్లో వాళ్ళందరూ ఈ దేహంతో ఎన్నో తప్పులు చేశారు. సో ఈ దేహాలు తీసేస్తే వాళ్ళకి కొత్త దేహాలు వస్తాయి, అట్లీస్ట్ వాళ్ళ తప్పులు ఆగుతాయి అని చెప్పి కృష్ణుడు ఉద్దేశం అనమాట. ఇప్పుడు అర్జునుడు అనుకుంటాడు, నేను వాళ్ళ దేహంతో కదా కనెక్ట్ అయ్యాను, నాకు వాళ్ళ దేహం మీద అటాచ్మెంట్ ఉంది. ఇప్పుడు ఈ భీష్ముడు ద్రోణుడు వీళ్ళందరితో వాళ్ళ దేహాలతోటి నాకు అటాచ్మెంట్ ఉంది. నేను వాళ్ళతో ఈ దేహంతోనే కనెక్ట్ అయ్యాను కాబట్టి నాకు వాళ్ళ దేహాలు కూడా ఇంపార్టెంటే కదా అని అనుకున్నాడు మనసులో, బయటకు చెప్పలేదు. సో ఈ సంభాషణ ఏంటంటే కేవలం నోటితో మాట్లాడిందే కాదు, వాళ్ళ మనసులో భావం. ఎందుకంటే కృష్ణుడు భావగ్రాహి కదా. అర్జునుడి మనసులో భావాన్ని అర్థం చేసుకుని నెక్స్ట్ శ్లోకం చెప్తాడు అనమాట. ఆ నెక్స్ట్ శ్లోకం ఏం చెప్తున్నాడు? అర్జునుడికి ఇంకా వాళ్ళ బాడీతో అటాచ్మెంట్ ఉంది నాకు అని చెప్పి చెప్తున్నాడు. వాళ్ళ బాడీ కూడా నాకు ఇంపార్టెంట్ కదా అని అర్జునుడు అనుకున్నాడు మనసులో. నా కృష్ణుడు ఏం చెప్తున్నాడంటే ఇంకా ఈ బాడీ గురించి చెప్తున్నాడు అనమాట. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జరా తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర న ముహ్యతి అని చెప్పాడు. అంటే ఈ దేహదారి బాల్యము నుండి యవనమునకు, యవనము నుండి ముదుసలి ప్రాయమునకు క్రమముగా చనురీతి మరణానంతరం వేరొక దేహాన్ని పొందుతాడు. అట్టి మార్పు విషయమైన ధీరుడైన వాడు మోహమును అందరాదు అని చెప్తుంది. అన్యాపదేశంగా ఏం చెప్తున్నా అంటే ఈ బాడీ అనేది ఎప్పుడు మార్పుకి గురవుతూ ఉంటుంది. బాడీలో కొంతకాలమే ఉంటారు ఎవరైనా సరే. ఏ ఆత్మ అయినా సరే ఒక దేహంలో కొంతకాలం మాత్రమే ఉంటుంది. కొంతకాలం అయిన తర్వాత ఆ దేహం వదిలేసి వేరే దేహానికి వెళ్ళిపోవాల్సిందే. ధీరులైన వాళ్ళు అంటే యోధులైన వాళ్ళు ఇలాంటి మార్పుని సహజం న్యాచురల్ మార్పుని చూసి సహజమైన మార్పుకి మోహం అందకూడదు. అంటే దానివల్ల నువ్వు బాధపడకూడదు అని చెప్పి చెప్తున్నాడు. దేహం నుంచి ఇంకొక దేహానికి వెళ్ళడం అనేది చాలా కామన్ థింగ్. ఇవాళ కాకపోయినా రేపైనా వెళ్ళిపోవాలి ఈ దేహం నుంచి వాళ్ళు బయటికి. దాని గురించి బాధపడకూడదు అని చెప్పేస్తున్నాడు. అప్పుడు అర్జునుడు అనుకుంటాడు, ఓకే దేహం గురించి బాధపడకూడదు,
నాకు వీళ్ళతోటి ఈ దేహంలో నేను కనెక్ట్ అయ్యాను, నాకు వీళ్ళ దేహం మీద నాకు ఇష్టం ఉంది, వీళ్ళ దేహం ఇప్పుడు వీళ్ళ దేహం వదిలేసి వీళ్ళు చనిపోతే నాకు బాధ కలుగుతుంది కదా, నాకు దుఃఖం కలుగుతుంది కదా అనుకున్నాడు అనమాట. దుఃఖం వస్తుంది నాకు వాళ్ళ దేహం వదిలేస్తున్నారంటే అని మనసులో అనుకున్నాడు. మళ్ళీ కృష్ణుడు ఏం చెప్తున్నాడో చూడండి, మనసులో మాట విన్నాడు. నెక్స్ట్ శ్లోకం ఏం చెప్తున్నాడు, మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖద ఆగమాపాయనో నిత్యస్తాం తితిక్షస్వ భారత. ఓ కౌంతేయ, తాత్కాలికములైనటు సుఖదుఖముల రాకయు కాలక్రమమున వాటి పోకయు శీత గ్రీష్మ కాలముల రాకపోకల వంటివి. ఓ భరతవంశీయుడా, ఇంద్రియానుభవం వల్ల కలుగు అటువంటి ద్వంద్వములకు కలతనందక సహించుటను మనుజుడు నేర్వవలెను అన్నాడు. ఇక్కడ అర్జునుడికి ఏం చెప్తున్నాడంటే టాలరెన్స్ చెప్తున్నాడు అనమాట. ముందేం చెప్పాడు, దేహంలో మార్పు అనేది శాశ్వతం. ఈ దేహంలో బాల్యం నుంచి యవ్వనం నుంచి ముసలితనానికి ఎలాగైతే దేహం మార్పులు చెందుతూ ఉంటుందో, దేహాంతరం తర్వాత అంటే చనిపోయిన తర్వాత ఇంకొక దేహం తీసుకోవడం కూడా అంతే సహజం, ఇలాంటి దానికి నువ్వు బాధపడకూడదు అన్నాడు. అర్జునుడు అనుకున్నాడు, నాకు వాళ్ళ వాళ్ళ బాడీతో నేను కనెక్ట్ అయ్యాను కదా, వాళ్ళ బాడీ చనిపోతే నాకు దుఃఖం కలుగుతుంది కదా అనుకుంటే, అప్పుడు మళ్ళీ కృష్ణుడు ఏం చెప్తానంటే ఇలాంటి దుఃఖాలు సుఖాలు అనేవి ఏంటంటే ద్వంద్వాలు అంటారు. ద్వంద్వం అంటే సుఖ దుఃఖాలు, లాభ నష్టాలు అని ద్వంద్వాస్ అంటారు అనమాట, డ్యువాలిటీస్ అనమాట. ఇలాంటి దుఃఖాలు సుఖాలు అనేవి ఏంటంటే ద్వంద్వాలు, నువ్వు అలాంటి వాటికి కలతనందకూడదు. అవన్నీ ఎలాంటివంటే సీజన్స్ లాంటివి. మనకి వేసంకాలం శీతాకాలం ఎలాగొచ్చి సీజన్స్ ఎలాగైతే మారుతూ ఉంటాయంటే, ఇప్పుడు వేసంకాలం వచ్చిన తర్వాత తర్వాత మళ్ళీ కొంతకాలానికి శీతాకాలం వస్తుంది, అంటే సమ్మర్ తర్వాత వింటర్ వస్తుంది, మళ్ళీ వింటర్ తర్వాత మళ్ళీ సమ్మర్ వస్తుంది. అలాగా శీతోష్ణ సుఖ దుఃఖాల్లాగా ఇలా వస్తూ ఉంటాయి. ఈ సుఖ దుఃఖాలు కూడా ఈ ఋతువుల్లాగా మారుతూ ఉంటాయి. వాటికి నువ్వు అంత ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు, నీ పని నువ్వు, నీ ధర్మాన్ని నువ్వు చేసుకుంటూ పోవాలని చెప్పి చెప్తున్నాడు అనమాట. ఓకే, అంటే టాలరెన్స్ చెప్తున్నాడు కృష్ణుడు ఇక్కడ. టాలరేట్ చేయాలి, సుఖాన్ని దుఃఖాన్ని కూడా టాలరేట్ చేయాలని చెప్తున్నాడు అనమాట. ఎందుకు టాలరేట్ చేయమంటున్నాడు, సుఖాన్ని దుఃఖాన్ని ఎందుకు టాలరేట్ చేయాలి? సుఖం వస్తే హ్యాపీగా ఉండొచ్చు కదా, దుఃఖం వచ్చినప్పుడు ఓకే టాలరేట్ చేయమంటే అందం. సుఖాన్ని కూడా నువ్వు టాలరేట్ చేయంటున్నాడు, ఎందుకు చేయమంటున్నాడు చెప్పండి, ఎందుకు చేయమంటున్నాడు? సుఖాన్ని కూడా ఓర్చుకోమంటున్నాడు, సుఖాలను ఎంజాయ్ చేసేమని చెప్పట్లా, ఓర్చుకోమంటున్నాడు సుఖాన్ని కూడా. ఎందుకని? స్థితప్రజ్ఞత రెండిటికి ఈక్వల్ గా మనం ఒకదానికి ఈక్వల్ గా ఉంటే ఇంకో దానికి కూడా ఈక్వల్ గా ఉండడం అలవాటు అవుతుంది. వెరీ గుడ్. 15 అదే చెప్తున్నాడు 15 శ్లోకం. యజ్ఞీనా వ్యధయంతే తే పురుషం పురుషర్షభ సమదుఃఖ సుఖం ధీరం సోమృతత్వాయ కల్పతే. ఓ మానవ శ్రేష్ఠుడా అర్జునుడా, సుఖదుఖములచే కలతనందక ఆ రెండిటి యందును ధీరుడై నిలుచువాడు నిక్కముగా మోక్షమునకు అర్హుడై ఉన్నాడు. ఓకే, ఎందుకు సుఖాన్ని కూడా ఎందుకు టాలరేట్ చేయాలంటే, ఫస్ట్ ఏంటంటే దుఃఖం వచ్చినప్పుడు దిగులు చెందకూడదు, దిగులు చెందకుండా సుఖం వచ్చినప్పుడు కూడా పొంగిపోయి ఇంకా నా అంతటి వాడు లేడని ఓవర్ ఎంతూజియాస్ట్ అయిపోకూడదు అనమాట. సుఖం వచ్చినప్పుడు కూడా దాన్ని టాలరేట్ చేయాలి. ఓకే, ఈ సుఖం కూడా ఓకే, ఇది కూడా టెంపరీ అనుకుంటే మనకేంటంటే మెచ్యూరిటీ వస్తుంది. దుఃఖం ఎలాగైతే టెంపరీగా వచ్చి కొన్నాళ్ళు నుండి వెళ్ళిపోతుందో, సుఖం కూడా అలాగే వచ్చి కొన్నాళ్ళు నుండి వెళ్ళిపోతుంది. ఇన్ఫ్యాక్ట్ సుఖమే తొందరగా వెళ్ళిపోతుంది, దుఃఖమే ఎక్కువ రోజులు ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేస్తే మీ లైఫ్లో అబ్జర్వ్ చేయండి, సుఖం ఎక్కువసేపు ఉంటుందో దుఃఖం ఎక్కువసేపు ఉంటుందో క్వశ్చన్ చేసుకోండి. అందుకని కృష్ణుడు ఏం చెప్పినంటే రెండు టెంపరీ, ఈవెన్ దో డ్యూరేషన్లు ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా రెండు టెంపరీ, వస్తాయి వెళ్ళిపోతాయి. ఎప్పుడైతే టాలరేట్ చేయడం నేర్చుకుంటామో, దాన్ని ఓర్పుతో సహించడం నేర్చుకుంటామో, కొన్నాళ్ళకి మనకి ఏంటంటే రెండింటిని ఈక్వల్గా చూసే శక్తి వస్తుంది. సుఖం వచ్చినప్పుడు కూడా ఇంకేం పొందుతాం, ఎలాగ ఇది కూడా టెంపరీగా వెళ్ళిపోతుంది కదా అనుకుంటాం అనమాట. ఒక రకమైన డిటాచ్మెంట్ వచ్చేస్తుంది అన్నమాట. అప్పుడు ఏంటంటే ఆ డిటాచ్మెంట్ అనేది యాక్చువల్గా స్పిరిచువల్ ప్రోగ్రెస్కి దారితీస్తుంది అన్నమాట మనం. ఓకే, ఎందుకని చెప్తున్నాడు కృష్ణ అంటే, మోక్షానికి కావాలంటే, మోక్షానికి అర్హత రావాలంటే ఈ సమత్వం రావాలన్నమాట. ఆ సమత్వం, సుఖ దుఃఖాలను కూడా సమంగా చూడగలిగే శక్తి వచ్చిన వాడికి మోక్షానికి అర్హుడు అవుతుంది. ఎవరు పడితే వాడు మోక్షానికి వెళ్ళలేరు. ఎందుకంటే ఇప్పుడు సోల్కి, ఆత్మకి ఈ మెటీరియల్ సక్సెస్ ఫెయిల్యూరు అనేవి ఆత్మకి ఏమీ చేయబోదు, ఆత్మని ఏమీ చేయలేవు అవి. అవన్నీ బాడీకి, మన బాడీ సటిల్ బాడీకి గ్రాస్ బాడీకి ఈ మెటీరియల్ సక్సెస్, ఈ మెటీరియల్ ఫెయిల్యూర్ ఇవన్నీ సటిల్ బాడీకి, మన మామూలు ఫిజికల్ బాడీకి, అంటే గ్రాస్ బాడీకి సటిల్ బాడీకి. ఆత్మకి ఏం లేవు, దేర్ ఇస్ నథింగ్ టు డూ విత్ ఆత్మ అన్నమాట. ఎందుకంటే డెత్ టైంలో నీ మెటీరియల్ సక్సెస్ని వదిలేయాలి, మెటీరియల్ ఫెయిల్యూర్ని రెండింటిని వదిలేయాలి. నువ్వు పెద్ద ఐఏఎస్ ఆఫీసర్, నువ్వు ఐఏఎస్ కొట్టినా కూడా
డెత్ టైంలో అది కూడా వదిలేయాలి, ఆ పదవిని కూడా వదిలేయాలి, ఆ సక్సెస్, ఆ ఊపు అన్నీ వదిలేసేయాలి. ఈవెన్ ద ఫెయిల్యూర్ అయినప్పటికీ కూడా, నువ్వు ఎందుకు పనికిరాని వాడు అనుకున్నప్పటికీ కూడా డెత్ తోటి అది కూడా, ఆ ఫెయిల్యూర్ కూడా పోతుంది. కానీ ఏది మనతో వస్తుందో తెలుసా? ఆ ఇంప్రెషన్స్ వస్తాయి. సక్సెస్ ద్వారా వచ్చిన ఆ ఇంప్రెషన్స్ ఏవైతే ఉంటాయో, ఫెయిల్యూర్ ద్వారా వచ్చిన ఇంప్రెషన్స్ ఏవైతే ఉంటాయో అవి మనతో వస్తాయి. అవి మన యొక్క స్వభావాన్ని డిసైడ్ చేస్తాయి. నెక్స్ట్ బర్త్లో మన స్వభావం ఎలా ఉంటుంది అనేది, మనకు సక్సెస్ వచ్చిందా ఫెయిల్యూర్ వచ్చిందా ఈ లైఫ్లో అనేది, నెక్స్ట్ లైఫ్లో స్వభావం ఎలా ఉంటుంది, మన నేచర్ ఎలా ఉంటుంది అనేది డిసైడ్ చేస్తాం అన్నమాట. ఆ ఇంప్రెషన్స్ తీసుకెళ్తాం మనతోటి. సక్సెస్ని తీసుకెళ్ళాం, ఫెయిల్యూర్ని తీసుకెళ్ళాం. ఈ లైఫ్లో మీరు ఐఐటి జేఈ కొట్టినా సరే నెక్స్ట్ లైఫ్లో ఏబిసిడి నుంచి మొదలెట్టాల్సిందే. అందుకని కృష్ణుడు ఏమన్నాడంటే టాలరేట్ చేయి. ఆత్మ ధీరులు అనేవాళ్ళు ఏంటంటే అడ్వాన్స్ అవ్వాలి, అమృతత్వాన్ని తెచ్చుకోవాలి అంటే, మనం అమృతత్వంలోకి వెళ్ళాలి అంటే, మోక్ష సాధన చేయాలి అంటే ఈ రెండింటిని సమంగా చూడగలిగి ఉండాలి అని చెప్పి చెప్తున్నాను అన్నమాట. అంటే సుఖం వచ్చినప్పుడు ఎవరు ఏం మాట్లాడరు, నేనే చేశాను, ఐ ఆమ్ ద సెల్ఫ్ మేడ్ పర్సన్ అని అంటారు. దుఃఖం వచ్చినప్పుడు ఏంటంటే కంప్లైంట్ చేస్తుంటారు అన్నమాట, నాకేందుకు ఇలా జరుగుతుంది, లేకపోతే గాడ్ని క్రిటిసైజ్ చేయడం, లేకపోతే వేరే ఎవరైతే తనకి ట్రబుల్ ఇచ్చారో వాళ్ళని క్రిటిసైజ్ చేయడం, ఇదే అవుతుంది అనమాట. అండ్ సమ్ పీపుల్ దే ఆర్ టర్నింగ్ అవే ఫ్రమ్ గాడ్ అన్నమాట. గాడ్ నుంచి కంప్లీట్గా వెళ్ళిపోతారు అన్నమాట బయటికి. వెళ్ళిపోయి ఇంటాక్సికెంట్స్, మత్తు పదార్థాలు తాగుడికి వాటికి బానిసలు అవుతుంటారు. కొంతమంది ఏథీస్ట్లు అయిపోతుంటారు దుఃఖం వచ్చినప్పుడు. సుఖం వచ్చినప్పుడు ఏంటంటే, సుఖం వచ్చినప్పుడు కూడా గాడ్ని కూడా మర్చిపోతారు చాలామంది. కొంతమంది పయస్ పీపుల్ ఏంటంటే అట్లీస్ట్ సుఖం వచ్చినప్పుడు ఏంటంటే కొంచెం గ్రాటిట్యూడ్ అని చూపిస్తారు. దుఃఖం వచ్చినప్పుడు ఏంటంటే చాలామంది, ఎందుకంటే స్పిరిచువల్ నాలెడ్జ్ లేకపోతే ఏంటంటే వాలటైల్గా బిహేవ్ చేస్తాం అన్నమాట. మన మైండ్ ఏం చెప్తే అది చేస్తుంటాం అన్నమాట. అందుకని సుఖ దుఃఖాలనే మనకి యాక్చువల్గా చెప్పాలంటే చిన్న చిన్న క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ లాంటివి అనమాట. ఈ ఎగ్జామ్స్ వచ్చినప్పుడు ఏంటంటే వీ హ్యావ్ టు పాస్ దీస్ ఎగ్జామ్స్ అనమాట. ఎలా అంటే బై బీయింగ్ ఈక్వల్ అనమాట. బై బీయింగ్ ఈక్వల్ టు బోత్ ఆఫ్ దెమ్. ఈక్వల్గా డిస్పోజ్ అవ్వాలన్నమాట. అన్ని పొంగిపోకూడదు, కుంగిపోదు, జస్ట్ న్యూట్రల్గా ఉండాలన్నమాట. ఎందుకంటే ఏదైనా మన లైఫ్లోకి ఏదైనా వచ్చిందంటే బికాస్ ఆఫ్ అవర్ కర్మ అన్నమాట. మన ఓన్ కర్మతో మనకు వస్తూ ఉంటుంది. దానికి ఎవరిని బ్లేమ్ చేయాల్సిన అవసరం లేదు. పేషెన్స్ తోటి కనుక అండర్గో అయితే ఆటోమేటిక్గా క్లీన్ అయిపోతుంది. మన యొక్క కంటామినేషన్ ఏదైతే ఉంటుందో ఆ పర్టికులర్ కర్మ తాలూకు కంటామినేషన్ క్లీన్ అయిపోతుంది. సో ఈజీగా నెక్స్ట్ దానికి వెళ్ళిపోవచ్చు. సో టాలరెన్స్, యాక్సెప్టెన్స్ అనేవి కృష్ణుడు టీచ్ చేస్తున్నాడు. ఓకే, నెక్స్ట్ శ్లోకం 16th 15th 15th శ్లోకం. అదే 16th శ్లోకం. నాసతో విద్యతే భావో నా భావో విద్యతే సతః ఉభయోరపి దృష్టోంత స్వనయో తత్వదర్శిభిః. అసత్తునకు అంటే భౌతిక దేహానికి ఉనికి లేదనియు, మరియు నిత్యమైన దానికి అంటే ఆత్మకి మార్పు లేనిదనియు సత్యద్రష్టలైన వారు నిర్ణయించి ఉన్నారు. ఈ రెండిటి తత్వమును బాగుగా అధ్యయనం చేసి వారి విషయమును ధృవీకరించరి అని చెప్పి కృష్ణుడు చెప్తున్నాడు అన్నమాట. అంటే పోయిటిక్ వేలో చెప్పాడనమాట. ఎవరైతే సత్యద్రష్టలు, ఎవరైతే సత్యాన్ని తెలుసుకున్నారో వాళ్ళు ఏం చెప్తున్నారంటే, భౌతిక దేహం అనేది ఎప్పుడు ఆల్వేజ్ డెడ్. దేహం అనేది సోలు లోపల అంటే ఆత్మ లోపల ఉంది కాబట్టి, ఆత్మ చైతన్యం లోపల ఉంది కాబట్టి దేహం కదులుతున్నట్టు, అన్ని పనులు చేస్తున్నట్టు అనిపిస్తుంది. కానీ యాక్చువల్గా దేహం ఎప్పుడూ డెడ్డే. సోల్ ప్రెజెన్స్ వల్ల ఈ దేహానికి చైతన్యం వచ్చింది అని చెప్పి చెప్తున్నారు అన్నమాట. నెక్స్ట్ 17th శ్లోకం. 17th శ్లోకంలో ఏం చెప్తున్నాడు కృష్ణుడు? అవినాశితు తద్విద్ధి ఏన సర్వమిదం తతం వినాశమవ్యయస్యాస్య న కశ్చిత్ కర్తుమర్హతి. శరీరం అంతంతటను వ్యాపించి ఉన్న ఆత్మ లేనిదటువంటిది నీవు తెలుసుకొనుము. అట్టి అవినాశి అయిన ఆత్మను నశింపచేయుట ఎవరినూ సమర్థుడు కాదు. అంటే నా కృష్ణ ఈజ్ టాకింగ్ అబౌట్ ద సోల్ అన్నమాట. సోల్ అనేది అవినాశి, నాశనం లేనిది అని చెప్పి చెప్తున్నాడు. అది శరీరం అంతటిని వ్యాపించి ఉంది అని చెప్తున్నాడు. అంటే ఇప్పుడు ఆత్మ శరీరంలో ఎక్కడ ఉంటుందని చెప్పుకున్నాం మనం? చెప్పండి, ఎక్కడ ఉంటుంది ఆత్మ శరీరంలో? హార్ట్లో ఉంటుంది. సో శరీరంలో ఒక చోట ఆత్మ ఉంటుంది, కానీ శరీరం అంతటా ఎలా వ్యాపిస్తుంది అంటే తన యొక్క కాన్షియస్నెస్ తోటి వ్యాపిస్తుంది అనమాట. మొత్తం కాన్షియస్నెస్ అనేది సోల్ యొక్క క్వాలిటీ అనమాట. ఆ కాన్షియస్నెస్ శరీరం అంతా వ్యాపించడం వల్ల మొత్తం శరీరంలో అణువు కూడా చైతన్యం నిండుతుంది అనమాట.
మనకు చిన్న చెప్పాను కదా, కాలి వేలు మీద చిన్నగా చీమ ఇలా పాకినా కూడా మనకు తెలిసిపోతుంది. ఎందుకంటే కాన్షియస్నెస్ ఉంటుంది, మొత్తం బాడీ అంతా కాన్షియస్నెస్ ఉంది. కానీ సోల్ ఒక చోటే ఉంటుంది, మొత్తం కాన్షియస్నెస్ అంతా బాడీ అంతా వ్యాపింపజేస్తుంది అనమాట. దానికి ఎగ్జాంపుల్ కూడా చెప్పుకున్నాం. సూర్యుడు ఆకాశంలో ఒక చోటే ఉంటాడు, కానీ ఆయన యొక్క వెలుగుని వేడిని మొత్తం ప్రపంచం అంతా వ్యాపింపజేస్తాడు. అలాగే ఆత్మ కూడా ఒక చోటే ఉన్నా కూడా మొత్తం అంతా శరీరం అంతా తన యొక్క కాన్షియస్నెస్ని వ్యాపింపజేస్తుంది అనమాట. ఎందుకంటే హార్ట్ అనేది మన 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 దేహం మొత్తంలో హార్ట్ అనేది చాలా కీలకమైన థింగ్ అనమాట. హార్ట్ ఆగిపోయిందంటే చనిపోయినట్లే. ఈవెన్ బ్రెయిన్ డెత్ వాళ్ళు కూడా హార్ట్ పనిచేస్తూ ఉంటుంది లోపల. హార్ట్ పనిచేయడం ఆగిపోయిన తర్వాత దాని అర్థం యాక్చువల్ డెత్ అనమాట. ఎందుకంటే హార్ట్ లోపల సోల్ ఉంటుంది. బ్రెయిన్ డెడ్ అయిన వాళ్ళు కూడా అలాగా సంవత్సరాల తరబడి మంచాల మీద ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. హార్ట్ పనిచేస్తుంటుంది అంటే కాన్షియస్నెస్ లోపల ఉంటుంది, సోల్ డార్మెంట్ స్టేట్లోకి వెళ్ళిపోతుంది అనమాట, నిద్రాణ స్థితిలోకి వెళ్ళిపోతుంది. లోపల ఉంటుంది కానీ నిద్రాణ స్థితిలో ఉంటుంది. కానీ హార్ట్ పనిచేయడం ఆగిపోయిందంటే సోల్ వెళ్ళిపోయిందని అర్థం అనమాట. ఓకే ఓకే ఎందుకంటే హార్ట్ పనిచేయడం ఆగిపోతే మొత్తం బాడీలో ఫంక్షన్స్ అన్నీ అయిపోతాయి అనమాట. ఎందుకంటే అది సోల్ యొక్క సిట్టింగ్ ప్లేస్ అదే అనమాట. అండ్ ఇంకా చాలా డీటెయిల్స్ ఉన్నాయి మనం చెప్పుకోవాలంటే. ఆ సోల్ కూడా ఆ హార్ట్ రీజియన్లో 5 రకాల ప్రాణవాయువుల్లో తేలుతూ ఉంటుందని చెప్పి చెప్తారు. నా మాట వినిపిస్తుందా? నాకు ఇంటర్నెట్ కనెక్షన్ ఎంత వీక్ అని వస్తుంది. నా మాట వినిపిస్తుందా అందరికి? కొంచెం లాగ్ ఉందండి. ఓకే, ఇప్పుడు వినిపిస్తుందా? ఇప్పుడు బాగానే ఉంది. వినిపిస్తుందా? ఓకే. Yes, madam. సడన్ గా కనెక్షన్ అటు ఇటు అయింది నాకు. ఓకే, ఎక్కడున్నాను? ఆత్మ హార్ట్ రీజియన్లో 5 రకాల ప్రాణవాయువుల్లో సోల్ తేలుతూ ఉంటుందని చెప్పి చెప్తారన్నమాట. ప్రాణవాయువు 5 రకాల వాయువులు ఉంటాయి. ప్రాణవాయువు, అపానవాయువు, వ్యానవాయువు, ఉదానవాయువు, సమానవాయువు అని చెప్పి చెప్తారు. ఈ 5 రకాల గ్రాస్ ఎయిర్స్ అనమాట ఇవి. అంటే యాక్చువల్గా చెప్పాలంటే ఫిజికల్ ఎయిర్స్ అనమాట ఇవన్నీ. ప్రాణవాయువు అంటే మనం గాలి పీల్చుకునే గాలి, ముక్కులోంచి లోపలికి వెళ్ళేది ఏదైతే ఉంటుందో అది. అపానవాయువు అంటే కింద నుంచి బయటకు వచ్చే వాయువు అనమాట. ఉదాన వాయువు అంటే మన థ్రోట్ దగ్గర ఈ ఏరియాలో సర్క్యులేట్ అయ్యే, అంటే ఈ హార్ట్ నుంచి థ్రోట్ దగ్గర దాకా సర్క్యులేట్ అయ్యే వాయువు. సమాన వాయువు అంటే మనం తిన్న ఫుడ్ని డైజెస్ట్ చేయడానికి ఉపయోగపడే వాయువు అనమాట. వ్యాన వాయువు అంటే మొత్తం టోటల్ బాడీ అంతా సర్క్యులేట్ అయ్యే ఇంకొక రకమైన వాయువు. ఇన్ని రకాల వీటిని పంచప్రాణాలు అంటారు అనమాట. ఈ వాయువులు చలనంలో కనుక ఏదన్నా బ్రేక్ వచ్చినా కూడా సోల్ లీవ్స్ ది బాడీ అన్నమాట. అండ్ ఇంకా వీటిగా ఇంకా ఇంకొక 5 రకాల సటిల్ సూక్ష్మ వాయువులు కూడా ఉంటాయి. ఇంకా అవన్నీ మనం డిస్కస్ చేయట్లేదు. సో ఈ యోగ సాధనలో, ఈ హఠయోగ సాధనలో వీటిలో ఏంటంటే ఈ వాయువుల్ని వాళ్ళు వాటిని యాక్చువల్గా బాగా నియంత్రించి వాటిని ప్రాపర్గా రెగ్యులేట్ చేస్తారు అన్నమాట. వాయువు ప్రాణాయామ సాధన అంటే ఇదే, ప్రాపర్గా వాయువులను రెగ్యులేట్ చేస్తారు అన్నమాట ఈ 5 kinds of airs. సో దట్ ఏంటంటే లైఫ్ స్పాన్ ఇంక్రీజ్ అవుతుందని అంటారు. సో నెక్స్ట్ వర్స్, ఇంతకు ముందు ఇప్పుడు ఈ శ్లోకంలో కృష్ణుడు ఏంటంటే ఆత్మ గురించి చెప్పాడు, ఆత్మ ఎక్కడ ఉంటుంది అనేదాన్ని చెప్పాడు. నెక్స్ట్ శ్లోకంలో ఏంటంటే బాడీ గురించి మాట్లాడతాడు అన్నమాట కృష్ణుడు. ఆత్మకి నాశనం లేదని చెప్పాడు, ఇప్పుడు బాడీ సంగతి ఏంటో చూద్దాం. 18th శ్లోకం. అంతవంత ఇమే దేహో నిత్యసోక్త శరీరిణ అనాశీనో ప్రమేయస్య తస్మాద్యుధ్వస్వ భారత. 18th శ్లోకం ఏంటంటే అవినాశీయును అపరిమితుడును నిత్యుడును అగు జీవుని దేహము తప్పక నశించియే తీరు, కావున భరతవంశీయుడ నీవు యుద్ధం చేయము. అంటే ఆత్మ ఏదైతే అవినాశి ఆత్మ, ఆ అవినాశి అయిన ఆత్మ 1 minute. ఓకే, టైం అయిపోయింది. 1 second. ఈ శ్లోకం అయిపోయిన తర్వాత నేను ఆపుతాను, నెక్స్ట్ దాంట్లో కంటిన్యూ చేస్తాను. థ్యాంక్ యూ రాంప్రభు. సో ఇప్పుడు దేహం గురించి మాట్లాడతాను. ఆత్మకి నాశనం లేదు, అలాంటి నాశనం లేని ఆత్మ ఉన్న దేహం ఏదైతే ఉందో దానికి నాశనం తప్పదు అని చెప్పి చెప్తున్నాడు. కానీ అలాంటి నాశనమయ్యే దేహం గురించి నువ్వు బాధపడకూడదు, అందుకని యుద్ధం చేయి ఓ భరతవంశీయుడా అని చెప్పి చెప్పాడు. అంటే బాడీ అనేది ఎప్పటికైనా చనిపోవాల్సిందే, ఇవాళ కాకపోయినా రేపైనా చనిపోవాల్సింది. ఇప్పుడు అర్జునుడు వాళ్ళని చంపకపోయినా కూడా వాళ్ళు ఇవాళ కాకపోతే రేపైనా వాళ్ళు చనిపోవాల్సింది. అర్జునుడు చంపిపోతే ఇంకోటి చంపుతారు, వాళ్ళు చనిపోవడం అనేది ఖాయం. డెత్ అనేది ఆ బాడీకి తప్పదు, ఆత్మకి డెత్ అనేది ఎప్పటికీ లేదు.
అది కృష్ణుడు చెప్పే ఫిలాసఫీ అనమాట. దీన్ని సాంఖ్యం అంటారు. సాంఖ్యం అంటే ఏది ఆత్మ ఏది అనాత్మ ఈ రెండిటి మధ్య భేదాన్ని తెలిపేదే సాంఖ్యం అంటారు. ఏదైతే నాశనం అయిపోతుందో దాని గురించి నువ్వు బాధపడకు, క్షత్రియుడిగా నీ నీ ధర్మం నువ్వు చెయ్యి అని చెప్పి కృష్ణుడు యుద్ధస్వ భారత అంటే నీ యుద్ధం చెయ్యాలి, నువ్వు క్షత్రియుడిగా కాబట్టి నువ్వు యుద్ధం చెయ్యి, ఈ బాడీలీ కన్సిడరేషన్స్ అన్ని పక్కకి పెట్టి నువ్వు నీ డ్యూటీ నువ్వు చేయని చెప్పి చెప్తున్నాను. రేపు 19th ఒక నిమిషం 19th ఎంత 19th 20th 19th చిన్నదే 19th 20th ఫినిష్ చేసానా, అవేమి అంత సీరియస్గా కాదు. చేశానా 19th and 20th? చేయండి మాతాజీ, చేయండి చేయండి. ఈ రెండు ఫినిష్ చేస్తే ఈ స్లైడ్ అయిపోతుంది. నెక్స్ట్ స్లైడ్ నెక్స్ట్ వీక్ చెప్తాను. ఓకే 19 చదువుతున్నా. యయేనం వేత్తి హంతారం యశ్చైనం మన్యతే హతం ఉభౌతో నా విజానీతో నాయం హంతి న హన్యతే. జీవుడు చంపువాడని తలుచువాడు గాని చంపబడువాడని భావించేవాడు గాని జ్ఞానవంతుడు కాదు. ఏలైనా ఆత్మ చంపదు మరియు చంపబడదు. బేసిక్గా అదే, ఆత్మకి చావులేదు. ఎవరైతే అలా తలుస్తారో జీవుడు చచ్చిపోతాడు, జీవుడిని చంపేస్తున్నాను అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళు అంత తెలివి తక్కువ వాళ్ళు ఇంకొకళ్ళు లేరు అని చెప్పి చెప్తున్నాను అనమాట. ఆత్మకు అనేది ఎప్పటికీ చావులేదు. దేహాన్ని ఎప్పుడూ రక్షించుకోలేము మనం. దేహాన్ని ఇటర్నల్గా రక్షించుకోలేం కదా. మనం ఈ దేహాన్ని ఎంతకాలం ఉంటాం, దీనికి 100 ఏళ్ళు అంటే 100 ఏళ్ళే ఉంటాం, అంతకన్నా ఉండం కదా. అది పాయింట్. సో 20th ఏం చెప్తాడో చూద్దాం. न जायते म्रियते वा कदाचिन् नायं भूत्वा भविता वा न भूयः अजो नित्यः शाश्वतोऽयं पुराणो न हन्यते हन्यमाने शरीरे. ఆత్మకు ఎన్నడూ జన్మ కానీ మృత్యువు కానీ లేదు. అది జన్మింపలేదు, జన్మించదు, జన్మింపబోదు. జన్మరహితమును నిత్యమును శాశ్వతము పురాతనమును అవనట్టి ఆత్మ దేహము చంపబడదు. పాయింట్ ఏంటంటే సేమ్ థీమ్ కంటిన్యూ అవుతుంది. కృష్ణుడు లుక్స్ లైక్ రిపీటింగ్ థింగ్స్. ఆత్మకి చావు లేదు, ఆత్మ చంపబడదు, దేహానికి చావు ఉంది, దేహాన్ని రక్షించుకోలేము అని చెప్తుంటే రిపీట్ చేస్తున్నట్టు అగైన్ అండ్ అగైన్ ఇవే వస్తున్నాయి అనిపిస్తుంది. కానీ ఒకసారి ఆలోచించండి, ఇంత ఫిలాసఫీ తెలిసినా కూడా మళ్ళీ మన స్కిల్ మనం బాడీ అనే అనుకుంటాం, మన దేహం అనే అనుకుంటాం. అది ప్రాబ్లం. అంత ఫాస్ట్గా ఫిలాసఫీ బ్రెయిన్లోకి వెళ్ళదు. అందుకనే రిపీటింగ్ అనమాట. రిపీటింగ్ డిఫరెంట్ యాంగిల్స్ నుంచి రిపీట్ చేస్తున్నాడు, డిఫరెంట్ యాంగిల్స్ నుంచి చెప్తున్నాడు అనమాట. దీన్ని అంటే ఇక్కడ ఏం చెప్పాడు, సోల్ అనేది ఎప్పుడు జన్మించదు. ఎందుకంటే దానికి చావు లేదు అంటే జన్మ కూడా లేదు. జన్మించదు, చనిపోదు. ఏం చనిపోతుంది, ఏం జన్మిస్తుందంటే దేహం చనిపోతుంది, దేహం జన్మిస్తుంది. దేహంతో పుడుతున్నాం మనం, దేహంతో చనిపోతున్నాం. ఓకే, సోల్ ఎప్పుడు మారదు. సోల్ దేహంలో ఉంటే దేహానికి మార్పులకు గురవుతుంటుంది. రకరకాల మార్పులు వస్తాయి, బాల్యం, యవ్వనం, వార్ధక్యం అన్నీ వస్తాయి. కొన్నాళ్ళ తర్వాత దేహం కూడా ఉండదు అన్నమాట. ఈవెన్ దో సోల్ని మన కంటితో చూడకపోయినా సోల్ యొక్క ప్రెజెన్స్ కాన్షియస్నెస్ రూపంలో మన దేహంలోనే ఉంటుంది. మన దేహం మూవ్ అవుతోంది అంటే దాని అర్థం లోపల సోల్ ఉందని. సోల్ లేకపోతే దేహం డెడ్ బాడీ. సోల్ లోపల ఉందంటే లివింగ్ పర్సన్. మనం యాక్చువల్గా ఏంటంటే ఈ ఆత్మ అనే పాయింట్ని అర్థం చేసుకుంటే భగవంతుడు కూడా సూపర్ ఆత్మ. వీఆర్ ఆల్సో ఆత్మ, హీఈస్ సుప్రీం ఆత్మ. మనం క్వాలిటీ వైజ్ వీఆర్ ఈక్వల్ టు గాడ్. క్వాలిటీ వైజ్ ఈక్వల్. గాడ్తో మనం కూడా నిత్యము శాశ్వతం, భగవంతుడు కూడా నిత్యము శాశ్వతం. క్వాలిటీ వైజ్ గాడ్తో ఈక్వల్ మనం, క్వాంటిటీ వైజ్లో మనం ఈక్వల్ ఎప్పటికీ కాలం గాడ్తో. ఇది పాయింట్ అర్థం చేసుకోవాలి మనం. ఇందులో ఆత్మ ఎప్పటికీ నిలిచే ఉంటుంది, అలాగే భగవంతుడు ఎంతకాలం ఉంటాడో ఆత్మ అంతకాలం ఉంటుంది. కాలం అనే పాయింట్ ఏంటంటే భౌతిక ప్రపంచంలోకి ఎంటర్ అయ్యాక కాలం అనేది వస్తుంది. భగవద్ధామంలో కాలం డిఫరెంట్గా వర్క్ చేస్తుంది. కాలం ఉంది అక్కడ కూడా, కానీ అది భగవంతుడి యొక్క ఆ లీలల్ని ఎన్హాన్స్ చేయడానికి, అంటే వాటిని అలంకరించడం కోసం కాలం పనిచేస్తుంది అక్కడ. ఇక్కడ కాలం మనని దేహాన్ని చంపడానికి, దేహాన్ని నాశనం చేయడానికి కాలం పనిచేస్తుంది. అది డిఫరెన్స్. సో కాలం పరిధిలో మనం ఆలోచిస్తున్నాం కాబట్టి స్టార్టింగ్ పాయింట్, ఎండింగ్ పాయింట్ అనుకుంటున్నాం. పుట్టాడు, చనిపోయాడు అనుకుంటున్నాం. కానీ కాలం అనే పాయింట్ని తీసేస్తే ఆత్మ అనేది ఎప్పుడు పుట్టలేదు, ఎప్పుడు చావదు. ఓకే, అది పాయింట్. ఓకే, ఇవాళ క్లాస్ అయిపోయింది. సారీ కొంచెం ఓవర్ టైం అయింది, ఎందుకంటే నేను కొంచెం బేసిక్స్ అన్ని చెప్పాల్సి వచ్చింది మళ్ళీను. హరే కృష్ణ.